హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కార్తికేయ అండ్ ఇది వచ్చి మనకి డెవాప్స్ 2 లైవ్ క్లాస్ వీడియో. అండ్ డెవాప్స్ 1 అయితే నేను నిన్న అప్లోడ్ చేసి ఉన్నాను. ఇది వచ్చి డే 2 లైవ్ క్లాస్ అన్నమాట. కాకుంటే నిన్న లైక్ వెదర్ కండిషన్స్ వల్ల నెట్వర్క్ అయితే స్టేబుల్ గా లేదు. మీకు అక్కడక్కడ కొంచెం వీడియో క్వాలిటీ డ్రాప్ అవుతుందేమో అనుకుంటున్నాను. సో కాకుంటే మీకు వీడియో మాత్రం పర్ఫెక్ట్ కంటెంట్ ఉన్నటువంటి వీడియో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు కనుక క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో ప్లేస్ చేయండి. ఐ విల్ రిప్లై ఆన్ ఇట్. నువ్వు సెషన్ లోకి అయితే ఎంటర్ అవుదాము. యా, హాయ్ అండి. ఆర్ ఏబుల్ టు హియర్ మీ? ఆడియో ఓకే ఉందా? కన్ఫర్మ్ చేయగలరా ప్లీజ్? ఎస్ ఎస్. యా, ఫైన్ అండి. సో ఈరోజు సెషన్ చూద్దాము. సో మనకైతే బేసిక్గా డెవాప్స్, లైక్ ఇక్కడ నేను డెవాప్స్ బండిల్ అనే కాన్సెప్ట్ గురించి అయితే నేను మీతో మాట్లాడుతున్నాను కదా. నిన్న క్లాస్ మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో మీకు డెవాప్స్ అంటే ఏంటి, మనకు ఆ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, మనం నిన్నటి క్లాస్ మనం మాట్లాడి ఉన్నాం. ఈరోజు ఒక్కొక్కసారి మనం కొంచెం క్లియర్గా చూద్దాం ఏంటి ఆ ప్రాసెస్ అనేది. బేసిక్గా డెవాప్స్ అనేది ఇట్స్ ఎ కల్చర్. ఓకే. సో ఈ కల్చర్ ఏం మాట్లాడుతుంది? ఈ ఈ కల్చర్ లో మనకి ఏముంటుంది అంటే డెవాప్స్ అనే యొక్క ఎంటైర్ ప్రాసెస్ ఏం మాట్లాడుతుందంటే మనకి ఆటోమేషన్ వర్క్ ఫ్లో మాట్లాడుతుంది. సో నేను మీతో ఒక ఎగ్జాంపుల్ అయితే మాట్లాడి ఉన్నాను. సో ఇట్స్ ఎ కార్. నా దగ్గర స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. దీని ఒక వెహికల్ కింద రెడీ చేయాలంటే నాకు మ్యాన్ పవర్ కావాలి. దట్టు నాకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మ్యాన్ పవర్ కావాలి. నాకు మ్యాన్ పవర్ ఉంటేనే నాకేమవుతుంది, నాకు వెహికల్ రెడీ అవుతుంది. బట్ ఈ మ్యాన్ పవర్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాసెస్ ని ఇక్కడ ఎవరు రీప్లేస్ చేస్తున్నారు? రోబోటిక్స్ రీప్లేస్ చేస్తున్నాయి. కానీ అటువంటి రోబోటిక్స్ ని కూడా కంట్రోల్ చేయడానికి మనకు ఒక టీం కావాలి. ఇట్స్ ఇంజనీరింగ్ టీం అన్నమాట. సో బేసిక్ గా రోబోటిక్స్ వచ్చి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. కానీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ స్మూత్ గా జరగాలంటే ఫస్ట్ రోబోటిక్స్ ప్రాపర్ గా వర్క్ అవ్వాలి. అవి వర్క్ అవ్వడానికి మనకి ఇక్కడ ప్రాపర్ ఇంజనీర్ టీం కావాలన్నమాట. ఈ ఇంజనీరింగ్ టీం ఏదైతే ఉందో అంటే రోబోటిక్స్ ని కంట్రోల్ చేసే టీం ఏదైతే ఉందో ఇట్స్ కంప్లీట్లీ ఈక్వల్ టు డెవాప్స్ టీమ్ అన్నమాట. మనకి ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ మనం ప్రాసెస్ మాట్లాడుతున్నప్పుడు మనకంతా ఎలా ఉంటుందంటే కంప్లీట్ గా వర్క్ ఫ్లో అనేది మాన్యువల్ అప్రోచ్ ఉంటుంది. కానీ ఎక్కడెక్కడైతే మనకి మ్యాన్ పవర్ అవసరం అవుతుందో, మాన్యువల్ అప్రోచ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి ఈ యొక్క ఆటోమేషన్ టూల్స్ మనం యాక్టివేట్ చేయవలసి ఉంటుంది. అటువంటి అంటే ఆటోమేషన్ టూల్ ఇట్స్ ఈక్వల్ టు రోబోటిక్ అన్నమాట. ఒక రోబోటిక్ అనేది ఒక ఇక మనం మ్యానుఫ్యాక్చరింగ్ రోబోటిక్స్ ఒక ఫంక్షనాలిటీ ఎలా అయితే ఉంటుందో మనకి ఈ యొక్క అప్లికేషన్ డిజైన్ లో వచ్చేప్పటికి మనకి లైక్ డెవాప్స్ టూల్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా అదే విధంగా ఉంటుంది. అటువంటి టూల్స్ ని కంట్రోల్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అది డెవాప్స్ ఇంజనీర్స్ అన్నమాట. ఓకే. అంత పవర్ఫుల్ జాబ్ అది డెవాప్స్ ఇంజనీర్స్ అనేది. ఓకే. కానీ ఒక డెవాప్స్ మాట్లాడుతున్నప్పుడు మనకి డిఫరెంట్ కేటగిరీస్ కింద మనం చూస్తూ ఉన్నాం ప్రెసెంట్ మార్కెట్ లో. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు నేను డెవాప్స్ అంటే బేసిక్గా ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మీరు వింటూ ఉంటారు. అంటే ఒక ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అనేది నేర్చుకుంటే సరిపోతుందా? అంటే అసలు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ లో ఏముంటుంది? ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మీరు బేసిక్గా వింటూ ఉంటారు, సెట్ ఆఫ్ టూల్స్ వింటూ ఉంటారు కదా, జెన్కిన్స్, నెక్సస్, గిట్, మావెన్, గ్రాడెల్, జేఫ్రాగ్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ మనం వింటూ ఉంటాం. అంటే అటువంటి టూల్స్ మనం నేర్చుకుంటే సరిపోతుందా? లేదు. అటువంటి టూల్స్ మనం నేర్చుకుంటే సరిపోదు. ఓకేనా? ఆ టూల్స్ కి మించి మనకు అవసరం అవుతుంది ప్రెజెంట్ మార్కెట్ లో. ఏం అవసరం అవుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్, లైక్ ఒకసారి ఇక్కడ చూడండి. నేను జస్ట్ డెవాప్స్ జాబ్స్ అంట. మీకు డెవాప్స్ జాబ్స్ అన్నప్పుడు ఇక్కడ మీకు ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ హైలైట్ అవుతుంది చూడండి. మీకు నౌకరీ నుంచి అండ్ మీకు ఇక్కడ లింక్డ్ నుంచి కూడా చూపిస్తాయి జాబ్ ప్రొఫైల్స్ అనేవి. లైక్ సో ఇండెడ్, సో అదేవిధంగా లింక్డ్ ఇన్. చూడండి నాకు ఆల్మోస్ట్ మీకు చూడండి ఎంత పర్సెంట్ ఆఫ్ జాబ్స్ అనే బయట మార్కెట్లో ఉన్నాయో చూడండి. ఓకే. నేను చెప్పా డెవాప్స్ అనే జాబు మీకు సెక్యూర్ అవునా కాదంటే ఖచ్చితంగా సెక్యూర్. కానీ మీరు దాన్ని నేర్చుకునే విధంగా నేర్చుకుని ట్రై చేస్తే మీకు అది సెక్యూర్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి లైక్ లింక్డ్ఇన్కి వస్తున్నాను. సో లింక్డ్ఇన్ లో ఫస్ట్ నాకు ఏదైతే ఉందో ప్రొఫైల్ దాన్ని చూస్తున్నాను. ఇక్కడ చూడండి నాకు డెవాప్స్ ఉంది కదా. ఇక్కడ చూడండి ఏముందో, జెన్కిన్స్, క్యూబర్నెటిస్, డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, అజూర్. ఏడబ్ల్యూఎస్ అజూర్ ఎందుకు? అజూర్ దేనికి ఇక్కడ నాకు? మనం బేసిక్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మాట్లాడుతున్నాం కదా. అంటే మీకు ఏడబ్ల్యూఎస్ తో పాటుగా అజూర్ డెవాప్స్ కూడా నీడ్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ జాబ్ ప్రొఫైల్స్ చూస్తే మీకు ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అలాంగ్ విత్ అజూర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఇక్కడ అజూర్ డెవాప్స్ ఇచ్చారనుకోండి, అజూర్ డెవాప్స్ మీకు అవి సపరేట్ గా సార్ట్ అవుట్ అవుతాయి.
లైక్ మీకు అజూర్ డెవాప్స్ వచ్చి సపరేట్ జాబ్ రోల్స్ కూడా మీకు ఉంటాయి అనమాట. అజూర్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటాయి, అదేవిధంగా అజూర్ డెవాప్స్ మీద ఉంటాయి మీకు జాబ్ రోల్స్ అనేవి. ఏంటి ఈ యొక్క అజూర్ అంటే అజూర్ డెవాప్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇదే కాదు, నెక్స్ట్ వచ్చి మీకు గిట్ హబ్ యాక్షన్స్ ఉంటుంది. దానిపైన కూడా మీరు యా జాబ్ రోల్ అనేది మీరు చూస్తూ ఉంటారు. ఓకే, ఏంటి వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దాని గురించి కొంచెం క్లియర్గా అయితే చూద్దాం. జస్ట్ 1 సెకండ్. మనకి ఇన్ని బల్క్ అమౌంట్ ఆఫ్ జాబ్స్ అయితే బయట మార్కెట్లో ఉన్నాయి, కానీ మనం ఆ యొక్క జాబ్ మార్కెట్ని మనం క్యాచ్ చేయగలగాలి. ఓకే, మనం ఇంత మార్కెట్లో మనం ఈజీగా జాబ్ని క్రాక్ చేసేలా ఉండాలి. మరి అదంత ఈజీ ప్రాసెస్ ఏనా? బేసిక్గా అయితే ఈజీ ప్రాసెస్సే, మనం కరెక్ట్ అప్రోచ్లో గనక ఒక కాన్సెప్ట్ లెర్న్ చేస్తే. లేదనుకోండి, అంత ఈజీ ప్రాసెస్ కాదు. సో అంటే కరెక్ట్ అప్రోచ్లో కోర్స్ లెర్న్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు మనం డెవాప్స్ అంటున్నాం. మీరు ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుంచుకోండి, ఏదైనా కాన్సెప్ట్ లెర్న్ చేస్తున్నప్పుడు అది రియల్ టైంకి దగ్గరగా ఉండాలి. రియల్ టైంకి చాలా దగ్గరగా ఉండాలి ఆ కాన్సెప్ట్ అనేది. లేదనుకోండి, మీరు దాన్ని లెర్న్ చేయడం వల్ల మీకు అంత హెల్ప్ అయితే కాదు. ఓకే, మీరు ఏది నేర్చుకున్నా సరే. ఇప్పుడు డెవాప్సే మాట్లాడామనుకోండి. ఫస్ట్ ప్రాజెక్ట్, నేను మీతో మాట్లాడా, ఒక ప్రాజెక్ట్ ఆన్ బోర్డింగ్ అవుతుంది. సో ఒక ప్రాజెక్ట్ ఆన్ బోర్డ్ అయిన తర్వాత, అంటే ఆన్ బోర్డింగ్ జరిగిన తర్వాత, ఓకే, మనకి ప్రాజెక్ట్ ఆన్ బోర్డింగ్ జరిగింది. ప్రాజెక్ట్ ఆన్ బోర్డింగ్ అనేది జరిగిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం జరుగుతుంది? ఆన్ బోర్డింగ్ లో మనకి ఏం ప్రాసెస్ జరుగుతుంది? మనకి ఏ ఏ టీమ్స్ ఉంటాయి? మనకి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, జస్ట్ 1 సెకండ్. మనకి ప్రాజెక్ట్ అనేది ఆన్ బోర్డ్ అయిన తర్వాత మనం రియల్ టైం అంటున్నాం కదా, నిజానికి రియాలిటీలో చూస్తే, మనం ఒక రియల్ టైం వర్క్ కల్చర్ చూస్తే మనకి ప్రాసెస్ ఎలా ఉంటుంది? సరే, డెవ్ టీమ్ ఉంటుంది, అదేవిధంగా డెవాప్స్ టీం కూడా ఉంటుంది, అండ్ దీంతో పాటు టెస్టింగ్ టీం ఉంటుంది. వీటితో పాటుగా నెక్స్ట్ వచ్చేపాటికి మనకి అడ్మిన్ టీం ఉంటుంది. అడ్మిన్ అంటే ఇది జస్ట్ లైక్ ఆపరేషన్స్ అన్నమాట. నేను మీతో మాట్లాడతా ఈ యొక్క ఐటీ ఆపరేషన్స్ ఏంటి అనేది. డెవ్ అంటే బేసిక్గా డెవలప్మెంట్. ఓకే, మీ వర్క్ డెవలప్మెంట్ తో స్టార్ట్ అవుతుంది, ఐటీ ఆపరేషన్స్ తో ఎండ్ అవుతుంది. మిడిల్ లో మీకు టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ తో పాటుగా మనకి ఇక్కడ సెక్యూరిటీ, డెవ్ సెక్ఆప్స్. డెవ్ సెక్ఆప్స్ సెక్ అంటే బేసిక్ గా సెక్యూరిటీ అన్నమాట. మనకి సెక్యూరిటీ టూల్స్ ఉన్నాయి, స్నిక్ కానీ అండ్ ట్రీవీ కానీ, మనకి డిఫరెంట్ సెక్యూరిటీ టూల్స్ అనమాట, సాస్ట్ డాస్ట్ టూల్స్. మీరు ఈ యొక్క సెక్ఆప్స్ ఫంక్షనాలిటీ కూడా మీకు అప్లై చేస్తే మీకు ఎలా ఉంటుందంటే డెవలప్మెంట్, ఆపరేషన్స్, అలాంగ్ విత్ మీకు టెస్టింగ్, అదేవిధంగా మీకు ఇక్కడ సాస్ట్ ఆర్ డాస్ట్, సాస్ట్ అదేవిధంగా డాస్ట్. మీకు ఈ యొక్క కంప్లీట్ వర్క్ ఫ్లోతో మీకు ఏమవుతుందంటే మీ యొక్క అప్లికేషన్ అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంట్రోల్ చేయబడుతుంది. కానీ దీంట్లో మెయిన్ రోల్ ఎవరిది అంటే, మెయిన్ రోల్ ఎవరిది అంటే, ఇప్పుడు నేను సాస్ట్ డాష్ చెప్పానా, ఇది కూడా డెవాప్స్ టీమే హ్యాండ్ అంటే కంట్రోల్ చేస్తుంది. డెవాప్స్ టీమే కంట్రోల్ చేస్తుంది. టెస్టింగ్ అంటున్నామా, టెస్టింగ్ మాత్రం ఖచ్చితంగా ఒక సపరేట్ టీమే ఉంటుంది. డెవలప్మెంట్ యాక్టివిటీ, ఆపరేషన్స్ యాక్టివిటీ. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, డెవ్ టీమ్ని మీరు రీప్లేస్ చేయరు, ఐటీ ఆపరేషన్స్ టీం కూడా మీరు రీప్లేస్ చేయరు. మీరు చూస్తే ఆర్గనైజేషన్లో ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 2 to 3 మెంబర్స్ అయినా సరే మీకు అడ్మినిస్ట్రేట్ అంటే అడ్మిన్స్ ఉంటారనమాట. అట్లీస్ట్ 2 to 3 మెంబర్స్ అని అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే లైక్ మీకు నెట్వర్కింగ్ లెవెల్లో ఫైర్ వాల్స్ ఉంటాయి, మీకు హై అండ్ సెక్యూరిటీ ఉంటుంది. సో అది కాకుండా మీకు ప్యాచింగ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ఎడిషనల్ సెక్యూరిటీ అండ్ అదేవిధంగా సర్వర్స్ కంట్రోల్ చేయడం అనేది వీళ్ళ యొక్క ఫంక్షనాలిటీ కింద ఉంటుంది. ఈ యొక్క ప్రాసెస్ లో మనం ఏదైతే అడ్మిన్ అంటున్నామో, ఈ అడ్మిన్ కేటగిరీ కింద మనకి ఏమొస్తుందంటే క్లౌడ్ కూడా వస్తుంది. క్లౌడ్ క్లౌడ్ అంటే బేసిక్ ఇక్కడ మనం ఏడబ్ల్యూఎస్, అజూర్ అండ్ జీసీపీ. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ యొక్క కాన్సెప్ట్స్ తో పాటు మనం 3 టైప్ ఆఫ్ క్లౌడ్ మెకానిజమ్స్ చూస్తాము. ఈ క్లాసెస్ తో పాటు మనం మొత్తం టోటల్ 3 టైప్ ఆఫ్ క్లౌడ్స్ చూస్తాం. ఏడబ్ల్యూఎస్ వచ్చి మనం అడ్మినిస్ట్రేషన్ చూస్తాము, అండ్ 1 సెకండ్, ఇక్కడ బేసిక్ ఎలా ఉంటుందంటే లైక్ ఏడబ్ల్యూఎస్ ఏడబ్ల్యూఎస్ వచ్చి మనం ఎలా చూస్తామంటే అడ్మిన్ పార్ట్ ఉంటుంది, ఎలాంగ్ విత్ మనకి డెవాప్స్ పార్ట్ ఉంటుంది. మనకి 2 థింగ్స్ ఉంటాయి. అజూర్కి వచ్చారనుకోండి,
అజూర్లో మనకి లిటిల్ బిట్ అడ్మిన్ పార్ట్ ఉంటుంది. ఖచ్చితంగా తెలియాలి మీకు. వీనెట్ కానీ, రిసోర్స్ గ్రూప్, ఆ యొక్క బిల్లింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. అడ్మిన్ అంటే అడ్మిన్ రోల్స్ కొంతవరకు మీరు చూస్తారు. దాంతో పాటుగా మీరు కంప్లీట్ ఇక్కడ అజూర్ డెవాప్స్ చూస్తారు. ఓకే. ఇక్కడ ఇంకో విధంగా మీకు నేను చెప్పాలంటే అడ్మిన్ తో పాటు మీరు చూసేది ఏడబ్ల్యూఎస్ డెవాప్స్. సో ఇక్కడ మీరు చూసేది అజూర్ డెవాప్స్. ఫస్ట్ ఈ రెండు గురించి నేను ఫస్ట్ మీకు క్లారిటీ ఇస్తాను. దీంతో పాటుగా మీరు ఇక్కడ ఏం చూస్తారంటే ఆన్ ప్రిమ్. ఆన్ ప్రిమ్ అంటే ఒక ఫిజికల్ డేటా సెంటర్. నా లోకల్లో ఒక డేటా సెంటర్ సెటప్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఒక డెవాప్స్ అనే ప్రాసెస్ ని నిజంగా రియల్ టైంలో ఒక ఆన్ ప్రిమ్ డేటా సెంటర్ లో వర్కౌట్ చేస్తే ఎలా ఉంటుంది. అక్కడ మీరు VMs ని కానీ లేదంటే ఫిజికల్ సర్వర్స్ ని మీరు ఏ విధంగా కంట్రోల్ చేయవలసి ఉంటుంది ఒక డెవాప్స్ ఇంజనీర్ కింద. ఇది మీరు ఇక్కడ చూస్తారు. ఇక్కడ మీరు ఎలా చూస్తారంటే కోర్ టూల్స్, కోర్ డెవాప్స్ టూల్స్. కోర్ టూల్స్ అంటే మీకు తెలిసిన గిట్టు, మావిన్, జెన్కిన్స్, నెక్సస్, జేఫ్రాగ్, ఇటువంటి అన్ని కోర్ టూల్స్ తో పాటుగా మనం ఇక్కడ ఏం చూస్తామంటే లైక్ సర్వర్స్. సర్వర్స్ అంటే ఇక్కడ ఫిజికల్ సర్వర్స్ అన్నమాట. ఫిజికల్ సర్వర్స్ ఎలా మేనేజ్ చేస్తాం, లేదంటే వర్చువల్ మిషన్స్ ఎలా కంట్రోల్ చేస్తాం, అంటే మన వరకు మనం చేసే యాక్టివిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇక్కడ చూస్తారు. దీన్ని ఫస్ట్ ఒక్కొక్క దానిగా క్లారిటీ ఇస్తాను చూడండి. ఓకే. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటే ఏడబ్ల్యూఎస్, అజూర్, ఆన్ ప్రిమ్ ఏంటి, వీటి గురించి ఫస్ట్ డిఫరెన్స్ నేను చెప్తాను, ఒకసారి చూడండి. మీరు ఇక్కడ నేను చూపించి మాట్లాడతాను. ఓకే. ఫస్ట్ మనం ఏడబ్ల్యూఎస్ చూద్దాం. ఏడబ్ల్యూఎస్, యా. ఓకే. మీ అందరికి ఏడబ్ల్యూఎస్ తెలుసు. ఓకే. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కదా. సో ఇట్స్ ఎ క్లౌడ్. క్లౌడ్ అంటే ఏంటి అసలు బేసిక్గా? అంటే ఏడబ్ల్యూఎస్, అజూర్ మనకి డిఫరెంట్ క్లౌడ్స్ ఉన్నాయి కదా. క్లౌడ్ అంటే ఏంటి చెప్పగలరా ఎవరైనా? మీ ఒపీనియన్ ఏంటి క్లౌడ్ పైన అసలు? It's like a supermarket, provided all services in single పర్ఫెక్ట్. API. కరెక్ట్. సో మనం సూపర్ మార్కెట్కి వెళ్తే మనకి ఎలాగైతే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, కానీ మనకు కావాల్సిన ఐటమ్స్ మనం ఎలాగైతే తీసుకుంటామో ఒక ఐటీ ఆర్గనైజేషన్ మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఓన్లీ కొన్ని సర్వీసెస్ వాళ్ళకి అవసరం అవుతాయి. మీరు ఏ క్లౌడ్కి వెళ్ళినా సరే మనకి అక్కడ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ సర్వీసెస్ కదండి. ఇవన్నీ కూడా మనకి ఏడబ్ల్యూఎస్ ఆఫర్ చేస్తున్న సర్వీసెస్. దీనిలో ఏ ఒక్క సర్వీసు 100% సర్వీసెస్ యూజ్ చేయదు. వాళ్ళు యూజ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 10%, 20% సర్వీసెస్ మాత్రమే యూజ్ చేస్తారు. అంటే ఏడబ్ల్యూఎస్ ఆఫర్ చేస్తున్న కంప్లీట్ సర్వీసెస్ లో ఓన్లీ ఒక 10 to 20% సర్వీసెస్ మాత్రమే మనం మన యొక్క ప్రాజెక్ట్ లెవెల్లో చూస్తూ ఉంటాం. అదేవిధంగా మీరు అజూర్కి వచ్చారనుకోండి, అజూర్ కూడా సేమ్ స్టోరీ ఉంటుంది. మీకు అజూర్లో కూడా నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే. ఇవన్నీ లైక్ సర్వీసెస్ అన్నమాట. కంప్యూట్, కంటైనర్స్, డేటాబేస్, జనరల్, ఓకే, అండ్ ఇంటిగ్రేషన్స్, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ లైక్ అజూర్ సర్వీసెస్ అన్నమాట. ఆ లిస్ట్ మీకు మొత్తం లిస్ట్ అవుట్ అవుతాయి. ఇవన్నీ అజూర్ సర్వీసెస్. అదేవిధంగా ఇవన్నీ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ ప్రాజెక్ట్ లో కూడా 100% క్లౌడ్ అనేది ఎవరు వాడరు. ఓన్లీ ఒక 20% ఇస్ మోర్ దెన్ ఎనఫ్. 20 to 30% సరిపోతుంది వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవడానికి. ఇక్కడ మీకు మిషన్ లెర్నింగ్ వెళ్తే ఒక టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. గేమింగ్ ప్రాజెక్ట్కి వెళ్తే ఒక టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. కాకపోతే మీరు ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా వాళ్ళ యొక్క నీడ్ని ఫుల్ఫిల్ చేసే విధంగా మనకి క్లౌడ్ ప్రొవైడర్స్ ఏం చేస్తారంటే సర్వీసెస్ ఆఫర్ చేస్తూ ఉంటారు. సూపర్ మార్కెట్కి వెళ్తే మీకు ఎలా ఉంటుంది, మీకు అన్ని ఐటమ్స్ ఉంటాయి. సో మీరు రెగ్యులర్ గా హోమ్ లో మీకు ఏదైతే అవసరం ఉంటుందో మీ జనరల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసే విధంగా మీకు ఐటమ్స్ అనేవి దొరుకుతాయి. అలా కాదు నాకు అంతకు మించి కావాలి, ఓకే, నాకు ఇంకా హెవీ ఐటమ్స్ కావాలి, లేదు మీరు వచ్చేప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యాంటీన్ రన్ చేస్తున్నారు, మీకు చాలా బల్క్ అమౌంట్ లో రిసోర్సెస్ కావాలి, అవి కూడా దొరుకుతాయి అక్కడ. ఓకే. ఎవరి నీటిని బట్టి వాళ్ళకి తగిన విధంగా ఒక సూపర్ మార్కెట్ ఎలాగైతే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తుందో మీరు ఏ క్లౌడ్ తీసుకున్నా సరే ఒక ఐటీ ఆర్గనైజేషన్ కి ఒక ప్రాజెక్ట్ ని వర్కౌట్ చేయడానికి ఏవైతే రిసోర్సెస్ కావాలో వాటి మొత్తాన్ని మనకి క్లౌడ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫైన్ కదా. సరే. దీనిలో ఎలాగైతే వీళ్ళు నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారో అదే విధంగా మనకి ఏడబ్ల్యూఎస్ నుంచి మనకి ఒక ఆప్షన్ అనేది అవైలబుల్ లో ఉంటుంది, డెవాప్స్ అనే ఫీచర్ కింద. ఓకే. మనం డెవాప్స్ అంటున్నాం కదా, దీనికోసం డెవలపర్ టూల్స్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మీరు డెవలపర్ టూల్స్కి వచ్చారనుకోండి, కోడ్ బిల్డ్కి రండి. నిజానికి ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటే ఇది గుర్తుంచుకోండి. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటే ఇది. నేను దీనిలో కూడా మీకు ఒక అప్లికేషన్ ని నేను డిప్లాయ్ చేసి చూపిస్తాను. ఓకే. ఒక అప్లికేషన్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ లెవెల్లో కూడా చూస్తాం.
ఇక్కడ చూడండి రిపోజిటరీ. మీ అందరికి ఐ థింక్ గిట్ వినే ఉంటారు కదా. రిపోస్ అంటే బేసిక్ ఇది గిట్ గురించి మాట్లాడుతుంది. ఆర్టిఫాక్ట్స్, నెక్సస్, బిల్డ్. మీరు మ్యావిన్ బిల్డ్ ఇవి చూస్తారు కదా, బిల్డ్, డిప్లాయ్, పైప్ లైన్స్. ఓకేనా. మీకు సెట్టింగ్స్. ఇలా మీకు ఈ సింగిల్ అంటే ఏడబ్ల్యూఎస్ అనే క్లౌడ్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సింగిల్ కన్సోల్ నుంచి మీకు డెవలప్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు. దీన్ని డెవలపర్ టూల్స్ అనే ఆప్షన్ కింద మీకు డెవలప్ సర్వీసెస్ ని ఇస్తున్నారు. దీని నిజానికి ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటాము. కానీ చాలా మంది ఏమంటారంటే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటే ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేషన్ తో పాటుగా కోర్ టూల్స్ గిట్, మావిన్, జెన్కిన్స్, నెక్సస్, సోనార్ క్యూబ్ అవన్నీ కలిపి ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటూ ఉంటారు. కానీ అక్కడ మీనింగ్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ నుంచి అడ్మినిస్ట్రేషన్ అంటే విపిసి, ఈస్ట్ ఇన్స్టెన్సెస్, S3 బకెట్, లాంబ్డా ఫంక్షన్స్ ఇటువంటివన్నీ కూడా మనం ఎక్కడ చేస్తామంటే ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం మీకు ఏవైతే డెవాప్ సర్వీసెస్ కావాలో వాటి మొత్తం మనం ఈ యొక్క కోర్ టూల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. మీరు బయట ఎక్కడైనా సరే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ వింటున్నప్పుడు ఆల్మోస్ట్ 80 to 90% ప్రాజెక్ట్స్ అనేవి ఇదే విధంగా రన్ అవుతూ ఉంటాయి. మీరు బయట లెర్నింగ్ కూడా అదే చేస్తూ ఉంటారు. చాలా మంది ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అన్నప్పుడు ఇదే మీరు చెప్తూ ఉంటారు. ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ మాట్లాడి మనకి కోర్ టూల్స్ మాట్లాడుతూ ఉంటారు. బేసిక్ గా మనకి ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అన్నప్పుడు 80 to 90% మొత్తం ఇదే వర్కౌట్ అవుతుంది. అండ్ ఏడబ్ల్యూఎస్ తో పాటుగా మీరు ఇక్కడ ఏం వింటూ ఉంటారంటే బేసిక్ గా టెరాఫామ్ వింటారు. అడ్మిన్ తో పాటు బేసిక్ గా టెరాఫామ్ వింటారు. సో టెరాఫామ్ అంటే ఏంది, అసలు ఎందుకు టెరాఫామ్, మనం ఎందుకు నేర్చుకోవాలి టెరాఫామ్ అనేది, అది నిజానికి అంత ఇంపార్టెంటా? టెరాఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీతో మాట్లాడాను. డెవాప్స్ ఏం చేస్తుంది, ఆటోమేషన్ అనే ప్రాసెస్ ని వర్కౌట్ చేస్తుంది. అంటే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా ఆటోమేట్ చేయబడుతుంది డెవాప్స్ లో. ఈ యొక్క ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ లో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి. ఇన్ఫ్రా ఇన్ఫ్రా అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ విఎమ్స్ క్రియేట్ అవ్వాలి. నాకు ఒక 10 విఎమ్స్ క్రియేట్ అవ్వాలి. ఓకే, నాకు ఒక 10 విఎమ్స్ క్రియేట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి సెక్యూరిటీ గ్రూప్ లైక్ ఎన్ఎస్జీస్ క్రియేట్ అవ్వాలి. ఇలా నాకు ఎన్ నెంబర్ ఆఫ్ రూల్స్ నాకు ఎన్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ క్రియేట్ అవ్వాలి. ఎక్కడ క్రియేట్ అవ్వాలి, క్లౌడ్. ఆ క్లౌడ్ ఏదైనా కావచ్చు, ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, అజూర్ అవ్వచ్చు, జీసీపీ అవ్వచ్చు. గుర్తుంచుకోండి అది ఏ క్లౌడ్ అయినా కావచ్చు. మీరు ఏ క్లౌడ్ లో అయినా సరే ఇన్ఫ్రాని క్రియేట్ చేయాలంటే అంటే రిసోర్సెస్ ని క్రియేట్ చేయాలంటే అటువంటి రిసోర్సెస్ ని క్రియేట్ చేయడానికి మనకి టెరాఫామ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇది మాత్రమే కాదు, మీరు క్యూబర్నెటిస్ క్లస్టర్, మీరు ఒక క్లస్టర్ ని కాన్ఫిగర్ చేయాలి ఒక క్లౌడ్ నుంచి, అప్పుడు కూడా మీరు టెరాఫామ్ యూజ్ చేయవచ్చు. క్లస్టర్ అప్గ్రేడ్ చేయాలి, ఎస్ యూ కెన్. ఇలా మనకి టెరాఫామ్ స్క్రిప్ట్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. టెరాఫామే కాదు, మనకి టెరాఫామ్ తో పాటుగా మనకి ఏడబ్ల్యూఎస్ నుంచి మీరు చూస్తే క్లౌడ్ ఫార్మేషన్ ఉంటుందన్నమాట. క్లౌడ్ ఫార్మేషన్ నేను అది కూడా మాట్లాడతాను మీతో. క్లౌడ్ ఫార్మేషన్ దీంతో కూడా మనకి ఏమవుతుందంటే సేమ్ మనకి టెరాఫామ్ ఎలాగైతే రిసోర్స్ ని క్రియేట్ చేస్తుందో క్లౌడ్ ఫార్మేషన్ మనకి అదే విధంగా రిసోర్స్ క్రియేట్ చేస్తుంది. మీరు ఏడబ్ల్యూఎస్ లో క్లౌడ్ ఫార్మేషన్ కూడా వింటారు. దీంతో పాటుగా మనకి ఏఆర్ఎం టెంప్లెట్స్ ఉంటుంది. ఏఆర్ఎం టెంప్లెట్స్ అనేది మనకి బేసిక్ గా అజూర్ నుంచి ఉంటుంది అనమాట. ఇది అజూర్ నుంచి ఉంటుంది, ఇది బేసిక్ గా ఏడబ్ల్యూఎస్ నుంచి ఉంటుంది. నేను మీతో ఏఆర్ఎం టెంప్లెట్స్ కూడా మాట్లాడతాను. లైక్ ఏడబ్ల్యూఎస్ నుంచి వచ్చేప్పటికి క్లౌడ్ ఫార్మేషన్ అండ్ అజూర్ నుంచి వచ్చి ఏఆర్ఎం టెంప్లెట్స్. ఈ కోర్స్ లోనే నేను చెప్పే కంటెంట్ మాట్లాడుతున్నాను. ఇది ఇది కాకుండా మీరు టెరాఫామ్ చూస్తారు. టెరాఫామ్ చాలా హై లెవెల్లో చూస్తారు. ఓకే, సో టెరాఫామ్ చూస్తాము అండ్ ఇన్ఫ్రా ప్రొవిజనింగ్ చూస్తాము. ఇన్ఫ్రా ప్రొవిజనింగ్ ఎలా ఉంటుందంటే మీకు బేసిక్ గా సిఐసిడి టూల్స్ ఉంటాయి కదా. సిఐసిడి టూల్స్ అంటే బేసిక్ గా సిఐసిడి టూల్స్ మనం ఏంటంటామంటే ఒకటి జెన్కిన్స్ కానీ లేదనుకోండి సర్ప్లస్ సిఐ కానీ. ఓకే, ఇంకా మనం ఇంకా ఇదిగా మాట్లాడాలంటే గిట్ హబ్ యాక్షన్స్, గిట్ హబ్ యాక్షన్స్ కానీ లేదనుకుంటే అజూర్ పైప్ లైన్స్ ఉంటుంది, పైప్ లైన్స్ కానీ లేదనుకుంటే ఏడబ్ల్యూఎస్ పైప్ లైన్స్ కానీ. ఇవన్నీ కూడా మనం వచ్చేప్పటికి లైక్ సిఐసిడి అప్రోచ్ మనం వీటిని వాడుతూ ఉంటాం అనమాట ఏదైనా కానీ వీటిలో. ఇప్పుడు మనం టెరాఫామ్ స్క్రిప్ట్ అనేది మనం డైరెక్ట్ మాన్యువల్గా ఏమి ఎగ్జిక్యూట్ చేయము. టెరాఫామ్ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం సిఐ ప్రాసెస్ వాడతాం. సిఐసిడి ప్రాసెస్ ద్వారా అంటే ఆటోమేషన్ ద్వారా. అసలు టెరాఫామ్ స్క్రిప్టే రిసోర్స్ ని ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది. విఎమ్స్ మీకు ఏదైతే జనరల్ గా మీరు రిసోర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాటిని ఆటోమేటిక్ గా క్రియేట్ చేసేస్తుంది. కానీ ఇటువంటి స్క్రిప్ట్ మనం ఎక్కడ పెడతాం, ఎక్కడ మ్యాప్ చేస్తాము, సిఐసిడి ప్రాసెస్ లో మ్యాప్ చేస్తాం. దీంతో మీకు ఇన్ఫ్రా కూడా ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది.
నేను దాన్ని మీతో చెప్పాను, మార్కెట్ బాగుంది, కానీ దానికి తగిన విధంగా మనం రెడీగా ఉండాలి. రెడీగా ఉండాలంటే మనకి ఏం తెలియాలి? డెవలప్మెంట్, ఆపరేషన్స్. డెవలప్మెంట్ మనకి జస్ట్ ఒక 5% ఏం జరుగుతుంది, వాళ్ళు ఇచ్చిన కంటెంట్ మనం ఏ విధంగా తీసుకుంటున్నాం, మనం ఈ యొక్క డెవాప్స్ అనే వర్క్ ఫ్లోలో మనం ఎక్కడ ఏ ఇంటిగ్రేషన్స్ యాక్టివేట్ చేస్తున్నాం, ఇంతవరకు తెలిస్తే చాలు మీకు. అంతకుమించి మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయవలసిన అవసరం లేదు డెవలప్మెంట్ నుంచి. బట్ ఆపరేషన్స్ మనకి ఏ లెవెల్లో తెలియాలి? ఆపరేషన్స్ లో కూడా మీకు ఎలా ఉంటాయి అంటే, మనం బేసిక్గా లైనెక్స్ మాట్లాడతాం. నాట్ ఓన్లీ లైనెక్స్, విండోస్ కూడా. మీ అందరికి విండోస్ అన్ని తెలిసి మీరు అనుకుంటారు, కానీ నిజానికి విండోస్ లో కొన్ని కొన్ని థింగ్స్, సెక్యూరిటీ పర్మిషన్స్ అటువంటి మీకు పెద్దగా అవగాహన ఉండదు. సో మనం లైనెక్స్ అండ్ విండోస్ మీకు రెండింటిని కంపారిజన్ చేస్తూ మీకు నేను కొన్ని అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్స్ మాట్లాడతాను. ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్స్ మీరు ఏ విధంగా చూస్తారంటే, ఈ యొక్క ఆపరేషన్స్, ఐటీ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మీరు ఇక్కడ చూడడం జరుగుతుంది. డెవలప్మెంట్ మనకి 5% తెలిస్తే సరిపోతుంది, దీనిలో డౌట్ లేదు. కానీ మరి ఐటీ ఆపరేషన్స్ మనకి ఎంత పర్సెంట్ తెలియాలి? సో ఐటీ ఆపరేషన్స్ మనకి ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ మనకి 50% తెలియాలి. 50% ఖచ్చితంగా తెలియాలి ఐటీ ఆపరేషన్స్ అనేది. ఎందుకనో తెలుసా? మీరు నిజానికి మనం ఇక్కడ రిసోర్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, నేను మీతో టెరాఫామ్ చెప్పా. టెరాఫామ్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము? లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ రిసోర్స్ క్రియేట్ చేసేస్తున్నాం, విఎమ్స్, సంథింగ్, ఎన్ఎస్జి, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం క్రియేట్ చేస్తున్నాం, బాగానే ఉంది. కానీ విఎం లోపల కాన్ఫిగరేషన్ ఎవరు చేస్తారు? డెవ్ యాప్స్ ఏం చేస్తుంది? డెవలపర్ దగ్గర కోడ్ తీసుకుంటాం. ఆపరేషన్స్ మనం 50% వర్కౌట్ చేస్తాం. గుర్తుంచుకోండి, ఆపరేషన్స్ మనం 50% వర్కౌట్ చేస్తాం. డెవలప్మెంట్ దగ్గర కోడ్ తీసుకోవడంలో 5% డెవలప్మెంట్ మీకు తెలుస్తుంది, కానీ ఆపరేషన్స్ వర్కౌట్ చేయడంలో 50% మీకు లైక్ హ్యాండ్స్ అని వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఈ 50% హ్యాండ్స్ అని ఏంటి అసలు? మనం ఏం చేస్తాము? ఇది కొంచెం క్లియర్ గా వినండి, ఈ 50% మనం ఏం చేస్తాం అనేది. సో నేను మీతో ఒక ప్రాజెక్ట్ గురించే మాట్లాడుతున్నాను. ఒక ప్రాజెక్ట్ తీసుకుని నేను మాట్లాడతాను. లైక్ ప్రాజెక్ట్, మనం మాట్లాడే విధంగా ఏదో ఒక ఈ కామర్స్ అప్లికేషన్ మీ దగ్గర రెడీగా ఉంది. మీరు ఒక ఈ కామర్స్ అప్లికేషన్ మీరు సార్ట్ అవుట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే, సెకండ్ నుంచి రాద్దాం. యా, క్లియర్గా ఉంటుంది. సరే, ఒక ప్రాజెక్ట్, దీన్ని మీరు సమ్వాట్ ఈ కామర్స్ అప్లికేషన్ సార్ట్ అవుట్ చేయాలి. సో మరి ఎలా సార్ట్ అవుట్ చేస్తాం అంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? ఫస్ట్ మీ యొక్క అప్లికేషన్ ఉంటుంది కదా, ఈ యొక్క అప్లికేషన్ కి కావాల్సిన కోడింగ్ అనేది డెవలపర్ రాస్తాడు, మనకి సంబంధం లేదు. దీని మొత్తాన్ని డెవ్ టీమ్, నాట్ ఓన్లీ వన్ డెవలపర్, మనకి డెవలప్మెంట్ అనే టీం ఉంటుంది. ఆ టీం నుంచి మనకి కోడ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కోడ్ మన దగ్గర రెడీగా ఉంది. ఇంతకీ ఈ కోడ్ మనం ఏం చేయాలి? ఈ తీసుకున్న సోర్స్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని మనం బిల్డ్ చేయాలి. మనం అంటే డెవలపర్స్ అనుకోండి, బిల్డ్ చేస్తారు, టెస్ట్ చేస్తారు, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ చేస్తారు. కానీ మీరు బిల్డ్ చేయాలన్నా, టెస్ట్ చేయాలన్నా మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కోడ్ ఏదైతే ఉందో ఫస్ట్ వాళ్ళు కోడ్ డెవలప్ చేయాలిగా. మైట్ బి వాళ్ళు .NET వాడొచ్చు, జావా వాడొచ్చు, పైథాన్ వాడొచ్చు, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేసి ఉండవచ్చు. అంటే ఫస్ట్ మనకి వీళ్ళు కోడింగ్ డిజైన్ చేయాలంటే, అంటే కోడ్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ఏముండాలి? ఆ కోడ్ వర్క్ అవ్వడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ వాళ్ళ యొక్క లోకల్ మిషన్ ఇన్స్టాల్ అయి ఉండాలి. కరెక్టే కదా? వాళ్ళ యొక్క లోకల్ మిషన్ యొక్క సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉండాలి. దీనితో పాటుగా దానికి పర్మిషన్స్ కావాలి, ప్రాపర్ గా పర్మిషన్స్ ఉండాలి. ఓకే, ఈ పర్మిషన్స్ ఉంటే దానిలో ఏం చేస్తారు? వాళ్ళు కాన్ఫిగరేషన్స్ చేస్తారు. అంటే మీకు బిల్ అంత ఈజీగా అంటే బిల్ ప్రాసెస్ అంత మనం చూడడానికి ఈజీగా వెళ్తుంది, కానీ దానిలో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి వాళ్ళు బిల్ చేయడానికి. ఆ స్టెప్స్ ని స్టెప్ 1, స్టెప్ 2, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ వాళ్ళు మాన్యువల్ గా ఎగ్జిక్యూట్ చేస్తే ఫైనల్ గా బిల్ అయితే జరుగుతుంది. కానీ ఈ బిల్డ్ అనే యాక్టివిటీ జరగడానికి వాళ్ళు సర్వర్ లెవెల్లో కొన్ని కాన్ఫిగరేషన్స్ చేయాలి. కాన్ఫిగరేషన్స్ అంటే ఇన్స్టాలేషన్స్, అదేవిధంగా డైరెక్టరీస్ క్రియేట్ చేయడం, మూవ్ చేయడం, రీనేమ్ చేయడం, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ ఈ యొక్క కాన్ఫిగరేషన్స్ మొత్తం మరి ఎవరు వర్కౌట్ చేస్తారు? కాన్ఫిగరేషన్స్ మొత్తం ఎవరు వర్కౌట్ చేస్తారు? డెవాప్స్ ఇంజనీర్ వర్కౌట్ చేయాలి. ఓకేనా? ఇనీషియల్ గా డెవలపర్ అయితే తన యొక్క లోకల్ ల్యాప్టాప్ లో, ఇప్పుడు నేను చెప్పేది మొత్తం తన యొక్క లోకల్ ల్యాప్టాప్ వరకు ఈ యొక్క ఇన్స్టాలేషన్స్ చేసుకోవడం. లేదంటే వాళ్ళు డెస్క్టాప్ ఇంజనీర్ అని చెప్పి ఒక సపరేట్ టీం ఉంటుంది. మీరు ఆర్గనైజేషన్స్ లో వినే ఉంటారు, వర్కింగ్ వాళ్ళు డెస్క్టాప్ టీం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ యొక్క డెస్క్టాప్ అనే టీం కి, ఓకే, ఈ డెస్క్టాప్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే, లైక్ టికెట్ క్రియేట్ చేస్తారు. నా దానిలో జావా కావాలి, లేదా నాకు వచ్చి .NET ఇన్స్టాల్ అవ్వాలి, నాకు ఫ్రేమ్ వర్క్స్ కావాలని చెప్పి వీళ్ళు టికెట్స్ క్రియేట్ చేస్తే, ఈ డెస్క్టాప్ టీం ఏం చేస్తుందంటే
సో వీళ్ళకి కావాల్సిన ప్యాకేజెస్ మొత్తాన్ని కూడా వీళ్ళు ఇన్స్టాల్ చేస్తారు వాళ్ళ ల్యాప్టాప్లో ప్యాకేజ్ వచ్చేసినాయి కదా, దానిపైన వీళ్ళు కోడ్ మ్యాప్ చేసి బిల్డ్ చేసుకుంటారు అంతే. ల్యాప్టాప్లో అయితే ఒక టీం సపరేట్ గా ఇన్స్టాల్ చేస్తుంది. మరి సర్వర్లో ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ మొత్తం ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ డెవలపర్ తన యొక్క లోకల్ మిషన్ అంతా సార్ట్అవుట్ చేస్తాడండి. లోకల్ ల్యాప్టాప్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలి? అట్ ద ఎండ్ సర్వర్ కి వెళ్ళాలి. సర్వర్ సర్వర్ అంటే మీకు విండోస్ ఉంటుందా, లైనెక్స్ ఉంటుందా? నిజానికి సర్వర్లో విండోస్ లైనెక్స్ రెండు ఉంటాయా? ఎస్, తెలుసా? లైనెక్స్ ఉంటుంది అండ్ విండోస్ లైనెక్స్ రెండు ఉంటాయి. విండోస్ ఉంటుంది, లైనెక్స్ ఉంటాయి. మనకి టూ కైండ్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వరకైతే డెవలపర్ తనకు కావాల్సిన విధంగా కాన్ఫిగరేషన్స్ తన చేసుకోవడం కానీ, లేదంటే ఒక సపరేట్ టీమ్ తో ఇన్స్టాల్ చేయించుకోవడం కానీ జరుగుతుంది కదా. మరి సర్వర్ సైడ్ ఎవరు చేస్తారు? నేను మీతో చెప్పా, ఐటీ ఆపరేషన్స్ లో 50% డెవాప్స్ ఇంజనీర్ చేయవలసి ఉంటుందని. దానిలో డౌట్ లేదు. ఇప్పుడు 50% ఎందుకన్నానంటే, ఇప్పుడు నార్మల్ గా అడ్మిన్ టీం, మీరు విండోస్ లైనెక్స్ అడ్మిన్స్ తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, విఎం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే విఎం క్రియేట్ చేయడం. ఓకే, జస్ట్ క్రియేట్ చేయడం. నెక్స్ట్ వచ్చి విఎం ప్యాచింగ్ అంటే అప్డేట్స్ చేయడం. అండ్ కొన్ని సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, ఆ యొక్క సెక్యూరిటీ ఎనేబుల్ చేయడం ఫైర్వాల్ లెవెల్లో. ఇటువంటి వర్క్ మాత్రం అడ్మిన్ లెవెల్లో జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా VM కి కనెక్ట్ అయ్యి దానిలో కాన్ఫిగరేషన్స్ అయితే అడ్మిన్ టీం అనేది చేయదు. ఓకేనా? వాళ్ళైతే అడ్మిన్ టీం చేయరు. కావాలంటే వాళ్ళకి టికెట్ క్రియేట్ చేయించి మాన్యువల్ గా చేయించుకోవాలి. ఇది నేను చెప్పేదంతా రియల్ టైం వర్క్ కల్చర్ అండి. ఓకేనా? వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది మీతో మాట్లాడుతున్నాను. కానీ ఇటువంటి ప్రాసెస్ అంటే అడ్మిన్ వాళ్ళు టికెట్ క్రియేట్ చేసి క్రియేషన్, ప్యాచింగ్, ఇటువంటి సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ ఇటువంటి ఎంతవరకు మనం చేయించుకోవచ్చు. కానీ ఇది కాకుండా మనం ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు సర్వర్ లెవెల్లో కాన్ఫిగరేషన్స్ చేయాలి. మరి ఇవి ఎవరు చేస్తారు సర్వర్ లెవెల్ కాన్ఫిగరేషన్స్ అనేవి? దీనికోసం మనకి విండోస్ కానీ లైనక్స్ సర్వర్స్ కానీ ఉంటాయి. దీని మొత్తం ఎవరు చేయాలంటే డెవాప్స్ టీమే చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, బాగా గుర్తుంచుకోండి. నిజానికి మనం మాట్లాడే అడ్మిన్ టీం ఏదైనా విండోస్ లైనక్స్ టీమ్స్ ఏం చేస్తాయి తెలుసా? సర్వర్ కి మాన్యువల్ గా కనెక్ట్ అయ్యి దాని లోపల వాళ్ళు ఏం చేస్తారంటే కాన్ఫిగరేషన్స్ చేస్తారు. ఓకే, విండోస్ అయితే ఆర్డిపి చేస్తారు. లైనక్స్ సర్వర్ అయితే కనుక SSH పోర్ట్ తో కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి వాళ్ళు దాని లెవెల్లో కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారు 1 by 1 గా. ఓకే, కానీ మనం ఆ విధంగా కాన్ఫిగరేషన్స్ చెయ్యము. మీరు డెవాప్స్ టీం కదా, అంటే వాళ్ళకన్నా కూడా ఎక్కువ మనమే వర్కౌట్ చేయాలి. చాలా వరకు విండోస్ అండ్ లైనక్స్ టీమ్స్ కి స్క్రిప్టింగ్ తెలియదు. వాళ్ళకి స్క్రిప్టింగ్ ఎలా వర్కౌట్ చేస్తాం దాని పర్పస్ వాళ్ళకి తెలియదు, చాలా వరకు తెలియదు. కానీ డెవాప్స్ టీం వాళ్ళు డైరెక్ట్ గా విండోస్ VM కానీ లైనక్స్ సర్వర్స్ కానీ కనెక్ట్ అయ్యి వాళ్ళు కాన్ఫిగరేషన్స్ చేయరు. వీళ్ళు ఏ కాన్ఫిగరేషన్స్ అయితే చేయవలసి ఉంటుందో దాని మొత్తాన్ని వీళ్ళు స్క్రిప్టింగ్ తోనే మాట్లాడతారు. సో పవర్ షెల్ కానీ, లైక్ బ్యాష్ స్క్రిప్ట్ కానీ, ఓకే, ఏదో ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ తో మీరు మాట్లాడడం జరుగుతుంది. ఏదో ఒక స్క్రిప్ట్ వీళ్ళు యూజ్ చేసి మాట్లాడతారు. లేదనుకోండి, మీకు ఇవి కాకుండా యాన్సిబుల్ ఉంటుంది. నేను మీతో యాన్సిబుల్ చాలా మనం అంటే అడ్వాన్స్ లెవెల్లో చూస్తాము. యాన్సిబుల్ వచ్చేప్పటికి మనకి ఇట్స్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. అంటే మీరు ఒక మిషన్ కి కనెక్ట్ అయ్యి ఏ కాన్ఫిగరేషన్స్ అయితే చేయాలనుకుంటున్నారో, ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడం, పర్మిషన్స్ సెట్ చేయడం, ఒక డైరెక్ట్ రీనేమ్ చేయడం, ఒక ప్యాకేజ్ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ మూవ్ చేయడం, సర్వీస్ స్టార్ట్ చేయడం, యూజర్ ని క్రియేట్ చేయడం, యూజర్ కి పర్మిషన్స్ ఇవ్వడం, ఇటువంటి ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ లో ఎట్ ఏ టైం మీరు యాన్సిబుల్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, దీన్ని కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటాం. ఓకే, మీరు డెవాప్స్ సైడ్ ఉంటున్నప్పుడు నేను ఇందాక చెప్పిన 50% ఆఫ్ ఐటీ ఆపరేషన్స్ మీరు ఏ విధంగా కంట్రోల్ చేస్తారు? స్క్రిప్టింగ్ యూజ్ చేసి మీరు కంట్రోల్ చేయాలి. ఓకేనా? నిజానికి మనకి విండోస్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా స్క్రిప్టింగ్ అంతగా రాదు, వాళ్ళంత వర్కౌట్ చేయరు. కానీ మీరు మాత్రం స్క్రిప్టింగ్ అంటే వాళ్ళకన్నా అడ్వాన్స్డ్తో మీరు వర్కౌట్ చేస్తారు. కావాలంటే వారు వర్కింగ్ లో ఉంటే వాళ్ళని అడగండి. లైనక్స్ అడ్మిన్స్ కింద ఉన్న వాళ్ళకి మీకు షెల్ స్క్రిప్టింగ్ వచ్చా, బ్యాష్ స్క్రిప్టింగ్ మీరు వర్కౌట్ చేస్తారా అడిగి చూడండి, వాళ్ళు చెప్తారు. అదేవిధంగా పవర్ షెల్ కొంతవరకు ఐడియా ఉంటుంది, వాళ్ళు కూడా అంతగా వర్కౌట్ చేయరు అనమాట. యాన్సిబుల్ అసలు వాళ్ళకి తెలియదు. సో అంటే ఐటీ ఆపరేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళకన్నా కూడా సర్వర్ సైడ్ కాన్ఫిగరేషన్స్ ని ఎక్కువగా ఎవరు కంట్రోల్ చేస్తారంటే మీ యొక్క హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది. డెవాప్స్ ఇంజనీర్స్ యొక్క హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది. మీరు డోకర్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కంప్లీట్ గా ప్రాసెస్ అంతా మారిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది అప్రోచ్ అనేది. డెవలపర్ కోడ్ రాసి తన యొక్క లోకల్ ల్యాప్టాప్ వర్కౌట్ చేస్తే, సర్వర్ సైడ్ ఇక్కడ జరిగే ప్రాసెస్ మొత్తాన్ని వర్కౌట్ చేయడానికి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ డెవాప్స్ ఇంజనీర్ అనే పర్సన్ వర్కౌట్ చేస్తాడు. ఓకే,
డెవలప్స్ ఇంజనీరింగ్ పర్సన్స్ వర్కౌట్ చేస్తాడు. ఈ విధంగా డెవలప్మెంట్ నుంచి ఆపరేషన్స్ 50% తెలియాలి. అండ్ టెస్టింగ్, బేసిక్గా టెస్టింగ్ మాట్లాడుతున్నప్పుడు మనకి ఒక టెస్టింగ్ సపరేట్ టీం ఉంటుందండి. ఓకే, మీకు సెలినియం, మీకు ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ ఉన్నాయి. ఇలా ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ ఉంటాయి, లేదా మీకు మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది. మీకు మాన్యువల్ టెస్టింగ్ ఉన్నప్పుడు టెస్టింగ్ టీం నుంచి మీకు లైక్ టెస్ట్ కేసెస్, లేదంటే మీకు టెస్టింగ్ యొక్క స్క్రిప్ట్ ఫైల్స్ షేర్ చేయబడతాయి. స్క్రిప్ట్ ఫైల్స్, ఈ స్క్రిప్ట్ ఫైల్స్ మీరు ఏం చేస్తారంటే ఈ టెస్ట్ స్క్రిప్ట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ కి మ్యాప్ చేసి మీరే టెస్ట్ కేసెస్ రన్ చేస్తారు. అంటే రన్ అయ్యే విధంగా మీరు బేసిక్గా పైప్ లైన్ డిజైన్ చేస్తారు. పైప్ లైన్, ఓకే, పైప్ లైన్ డిజైన్ చేస్తారు. ఓకే, ఇది కూడా మీ యొక్క యాక్టివిటీ ఉంటుంది. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇన్ ద సేమ్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక వెహికల్ ని అంటే కార్ బాడీ పార్ట్ ని ప్రాపర్ గా ఇన్సర్ట్ చేయడానికి ఒక్కొక్క స్పేర్ పార్ట్ ని ఒక్కొక్క విధంగా ప్రాపర్ గా ఇన్సర్ట్ చేయడానికి మనకి నెంబర్ ఆఫ్ రోబోటిక్స్ అవసరం అవుతున్నాయి. కానీ ఒక్కొక్క రోబోటిక్ తో అటువంటి ఫంక్షనాలిటీ చేయించాలంటే మీకు ఫస్ట్ ఏం తెలియాలి? ఆ రోబోటిక్ ఆ విధంగా వర్క్ అవ్వడానికి మీరు దాన్ని ఫిజికల్ గా దానికి కావాల్సినటువంటి పార్ట్స్ మొత్తం అరేంజ్ చేసినప్పటికీ అది లాజికల్ గా ఆపరేట్ అవ్వడానికి దానికి ప్రోగ్రామ్ రాయాలి. మరి ఆ ప్రోగ్రామ్ రాయాలంటే మీకేం తెలియాలి? నిజానికి ఆ యొక్క రోబోటిక్ ఏ స్పేర్ పార్ట్ ని తీసుకుంటుంది, ఏ విధంగా కార్ కి ఎంత డైమెన్షన్ లో అలైన్ చేస్తుంది, ఇటువంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలుస్తుంది? ఒక మెకానిక్ కి తెలుస్తుంది. కానీ ఒక రోబోటిక్ ఆపరేట్ చేసే ఒక ఇంజనీర్ కి ఆ విషయం అంటే అది కంప్లీట్ గా తెలియాల్సిన అవసరం లేదు. కానీ అది ఎలా చేస్తుంది, ఏ విధంగా చేస్తుందో ఖచ్చితంగా తెలియాలి. అంటే అతను మాన్యువల్ గా ఏం చేయడు. మాన్యువల్ గా చేయనప్పటికీ అసలు ఎంత డైమెన్షన్ లో తీసుకుంటుంది, ఎలా ఇన్సర్ట్ చేస్తుంది, ఎలా అది అప్లై చేస్తుంది అనే విషయం మాత్రం మనకు ఖచ్చితంగా తెలియాలి. అది తెలిస్తేనే దానికి తగిన విధంగా దాన్ని ఏం చేస్తాడు, స్క్రిప్ట్ డిజైన్ చేస్తాడు. మీరు కూడా అంతే, మీకు కూడా అదే తెలియాలి. ఇప్పుడు టెస్టింగ్ టీం గురించి మాట్లాడుతాం. టెస్టింగ్ టీం వాళ్ళు రాస్తారు కావాల్సిన టెస్ట్ కేసెస్ అన్ని, మీరేం చేస్తారు, దాన్ని మ్యాప్ చేసి వర్కౌట్ చేస్తారు. ఓకేనా? ఇలా మనం అందరితో, మీరు ఒక ఐటీ ఆర్గనైజేషన్ లో ఎన్ని టీమ్స్ అయితే చూస్తారో, డేటాబేస్ టీమ్ అవ్వచ్చు, మానిటరింగ్ టీమ్ అవ్వచ్చు, క్యూబర్నెటిస్ టీము, క్లౌడ్ టీము, లేదంటే విండోస్ అడ్మినిస్ట్రేషన్, లైనెక్స్, విఎంవేర్, మీరు ఎన్ని టీమ్స్ అయినా తీసుకోండి, ప్రతి ఒక్క టీంతో కామన్ గా కోఆర్డినేట్ అయ్యే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే డెవాప్స్ ఇంజనీరే. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్క టీంతో కోఆర్డినేట్ అవుతారు వీళ్ళు. ప్రతి ఒక్క టీంతో కోఆర్డినేట్ అయ్యి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది, అంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో చెప్తున్నాను. సో మీకు వర్క్ అనేది ప్రస్తుతానికి లేదు, పైప్ లైన్స్ అంతా చాలా నీట్ గా కూల్ గా రన్ అవుతున్నాయి, అంతా బాగుంది. సో మీరు ఖాళీ టైంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక అడ్మినిస్ట్రేషన్ టీం నుంచి లేదంటే ఏదో ఒక టీం నుంచి మీకు ఒక ఆటోమేషన్ టాస్క్ అసైన్ చేస్తారు. ఓకే, నిజానికి అది వర్కౌట్ అవుతుందో లేదో వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకని మీకు చెప్తారు అనమాట, నాకు ఈ టైంలో సర్వర్ నుంచి ఒక లాగ్స్ తీసుకోవాలి, తీసుకొచ్చి అక్కడ ప్లేస్ చేయాలి, నా దానికి వచ్చేదన్న స్క్రిప్ట్ లాంటిది డిజైన్ చేయండి, నాకు ఇది మంత్లీ జరగాలి లేదంటే ఎవ్రీడే జరగాలి. 1 సెకండ్ అండి. ఓకే, ఇటువంటి ఆటోమేషన్ టాస్క్ క్రియేట్ చేయడం కూడా మీ యొక్క పనే ఉంటుంది. మీకు అసైన్ చేస్తూ ఉంటారు, మీరు దాన్ని వర్కౌట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నేను స్టార్టింగ్ చెప్పా, రియల్ టైం గా దగ్గరగా నేర్చుకోవాలి. రియల్ టైం దగ్గర నేర్చుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు దాకా నేను చెప్పిన మీకు వర్క్ కల్చర్ అర్థమై ఉంటుంది. ఇక్కడ నేను నాట్ ఓన్లీ ఒక ప్రాజెక్ట్ కాదు, ఇక్కడ నేను మాట్లాడేది జావా జావా ప్రాజెక్ట్ చూస్తాము, అండ్ డాట్ నెట్ చూస్తాము, అండ్ పైథాన్ బేస్డ్ ప్రాజెక్ట్. మీకు ఇక్కడ కోడింగ్ లెవెల్ మనం ఫస్ట్ నుంచి కూర్చొని కోడ్ రాస్తామా? లేదు. ఈ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ స్టైల్ మనం ఏం చూస్తామంటే ఒక డెవాప్స్ ఇంజనీర్ తన యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ని ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీతో జావా మాట్లాడానండి, మీరు జాబ్ ట్రయల్స్ చేశారు, మీకు జావా ప్రాజెక్ట్ అంటే మీకు జావా ప్రాజెక్ట్ మీదే మీకు డెవాప్స్ డెవాప్స్ పైన జాబ్ వస్తుంది మీరు ఖచ్చితంగా చెప్పగలరా? కాదు, చెప్పలేం మనం. బట్ మీకు .NET అప్లికేషన్ ఉండి ఉండవచ్చు, పైథాన్ ఉండి ఉండొచ్చు, లేదా సమ్వాట్ వేరే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండి ఉండవచ్చు. కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నా సరే మీరు అక్కడ టెన్షన్ అవ్వకూడదు. ఓకే, నేను మేనేజ్ చేయగలను, ఐ నో ఎవ్రీథింగ్, అంటే నా వరకు నేను ఏం చేస్తానో నాకు తెలుసు, నా వరకు నేను ఏం చేయాలో కూడా నాకు తెలుసు అనే క్లారిటీ మీకు ఉండాలి. అలా ఉండాలంటే
ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీ యొక్క ఫంక్షనాలిటీ ఏంటో మీరు తెలుసుకోవాలి. నేను మీతో స్టార్టింగ్ చెప్పాను, మీ యొక్క వర్క్ డెవలప్మెంట్ నుంచి 5% ఉంటుంది. ఆ 5% ఆఫ్ వర్క్ మీకు ఏదైతే ఉంటుందో డెవలప్మెంట్ లో, దాన్ని చూస్తూ ఇక మీరు అప్లికేషన్ యొక్క డిజైన్స్ ని చూస్తారు. అప్లికేషన్ లెవెల్ చేంజెస్ చేస్తాం. సిఐసిడి పైప్లైన్స్ మొత్తం స్మూత్ గా రన్ అయ్యేలా చేస్తాం. అట్ ద ఎండ్ ఫైనల్ గా అవుట్కమ్ ఏమొస్తుందో చూస్తాం. ఓకేనా? ఇలా కంప్లీట్ అప్రోచ్ తో మనం ఈ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తో ఈ కోర్స్ మాట్లాడడం జరుగుతుంది. అంటే ఏ ప్రాజెక్ట్ కలిగి మీరు చేస్తారు. ఇంకొకటి, నేను దీనిలో బండిల్ అనే వర్డ్ అంటే ఒక వర్డ్ అయితే వాడాను కదా, ఎందుకు అది బండిల్ ఎందుకు? సో దట్ మీరు మీకు ఏదైనా జాబ్స్ చూపించినప్పుడు మీరు చూస్తుంటారు అక్కడ అజూర్, ఏడబ్ల్యూఎస్ అన్ని కాంబినేషన్ అడుగుతున్నారు కదా. బయట మార్కెట్ ఎలా ఉందంటే గుర్తుంచుకోండి, 90% ఆఫ్ ద మార్కెట్ ఎలా ఉందంటే మీకు ఆల్మోస్ట్ అన్ని తెలిసి ఉండాలి. ఆల్మోస్ట్ అన్ని తెలిసి ఉండాలి. ఆల్మోస్ట్ అన్ని అంటే దాని ఇప్పుడు మేము డెవలప్స్ మాట్లాడనుకోండి, మీకు వాళ్ళు వచ్చేప్పటికి మీకు ఆల్మోస్ట్ మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, ఇలా గిట్హబ్ యాక్షన్స్ కానీ, అజూర్ పైప్లైన్స్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, జెన్కిన్స్ కానీ, సర్వర్ సిఐ కానీ, వాళ్ళు ఏదైనా అడగొచ్చు. వాళ్ళకి నీడ్ ఉండకపోయినా సరే వాళ్ళు ఖచ్చితంగా అడగవచ్చు. ఎందుకని ఇలా అడుగుతున్నారో తెలుసా? అసలు బయట ఏం జరుగుతుందో మీకు తెలుసా? నేను ఇప్పుడు జెన్కిన్స్ వాడుతున్న యొక్క ప్రాజెక్ట్ లో నేను జెన్కిన్సే కాన్స్టెంట్ గా ఉండాలి, ఉంచాలని ఏమీ లేదు. సో మీకున్న ఫ్లెక్సిబిలిటీ బట్టి, కాస్ట్ కటింగ్ బట్టి, కాస్ట్ కస్టమైజేషన్ బట్టి ఇవాళ నేను జెన్కిన్స్ వాడుతున్నా, లేదు నేను వచ్చి రేపు అజూర్ పైప్లైన్స్కి వెళ్తా, వెళ్ళొచ్చు, మీరు ఇబ్బంది ఏముంది? సో మీరు ఇక్కడి నుంచి కంపెనీ మీ యొక్క ప్రాజెక్ట్ మొత్తాన్ని మీరు మైగ్రేట్ చేసుకుంటారు. లేదు నేను గిట్హబ్ యాక్షన్స్కి వెళ్తాను, ఓకే, లేదా నేను డిఫరెంట్ సిఐసిడి టూల్కి వెళ్తాను. అంటే నేను ఒకే టూల్కి నేను స్విచ్ చేయలేను. మీరు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వెళ్తే, ఒక 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, మీకు ఎక్కువగా మీరు వినే జెన్కిన్స్ ఎక్కువ వినేవాళ్ళు. దాంతోపాటు మీకు టీమ్ సిటీ ఉంటుంది. టీమ్ సిటీ ఇది కూడా సిఐసిడి టూల్ అండి, ఓకేనా? ఇది కూడా సిఐసిడి టూల్. మీరు ఎక్కువగా ఏం వినేవాళ్ళంటే ఈ యొక్క టీమ్ సిటీ కానీ జెన్కిన్స్ మీదే మీరు ఎక్కువగా కాల్స్ వినేవాళ్ళు. ఓకే, గిట్హబ్ యాక్షన్స్, అజూర్ పైప్లైన్స్ ఇదంతా మీకు అంత ఉండేది కాదు. ఓన్లీ ఇవి మాత్రం వినేవాళ్ళు. వీటి మీద ఎక్కువగా మీకు జాబ్స్ అంటే మీకు ఆల్మోస్ట్ 75-80% జాబ్ ఓపెనింగ్స్ మొత్తం ఈ రెండు తెలిస్తే చాలు, మీరు వర్కౌట్ చేసేసుకోవచ్చు. ఇంకా మీకు వేరే సిఎస్సి టూల్స్ తో పని లేదు అసలు. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది, కానీ మార్కెట్ లో అంత పాపులారిటీ లేదు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కి. బేసిక్ గా మేము మా యొక్క పర్సనల్ ప్రాజెక్ట్ లో ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఎక్కడ వాడామో చెప్తాను, ఒకసారి వినండి. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ లో మీకు గుర్తుంది కదా, దాన్ని మీకు నేను చూపించాను. ఏంటిది? కోడ్ కమిట్, బిల్డ్, పైప్ లైన్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఒకసారి చూడండి, ఇదన్నమాట. రిప్రోజిటరీ, బిల్డ్, ఆర్టిఫాక్ట్స్, డిప్లాయ్, పైప్ లైన్స్ ఉన్నాయి కదా, ఇదన్నమాట. దీన్ని మేము మా యొక్క ప్రాజెక్ట్ లో ఎక్కడ వాడామంటే, సో అజూర్ డెవాప్స్ దీన్ని ఎక్కడ వాడామంటే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్. మేము క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ ని అప్డేట్ చేయడానికి, ఓకే, అప్డేట్ యాక్టివిటీస్ చేయడానికి, రిసోర్స్ ని క్రియేట్ చేయడానికి మేము మా ప్రాజెక్ట్ లో వాడాం ఏడబ్ల్యూఎస్ డెవాప్స్. అంతేగాని ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ మేము వాడలేదు. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేప్పటికి టీమ్ సిటీ వాడాం. ఓకే, మీకు జెన్కిన్స్ అనేది మీరు ఫ్రీ ఓపెన్ సోర్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటారు, ట్రై చేస్తారు కదా. గిట్హబ్ యాక్షన్స్ కానీ, అజూర్ పైప్లైన్స్, ఏడబ్ల్యూఎస్ ఏదైనా సరే మీకు ఓపెన్ సోర్స్ లో ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ టీమ్ సిటీ కొంతవరకు మాత్రం మీకు వర్కౌట్ అవుతుంది. మీకు అది మొత్తం కమర్షియల్, అంటే సమ్వాట్ మీకు ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఉంటుంది. మీరు దాన్ని వర్కౌట్ చేయలేరు ఇంటర్నల్ గా, ఓకేనా? మీకు ఎక్కువ ఉంటుంది దీని మీద టీమ్స్. ఒక నిమిషం, టీమ్ సిటీ ఇస్ నథింగ్ బట్ ఈజ్ వన్ ఆఫ్ టూల్ ఆర్ ఏంటి? సేమ్ సిఐసిడి. అంటే జెన్కిన్స్ ఎలాగా? జెన్కిన్స్ జెన్కిన్స్ ఎలా ఫంక్షన్ అవుతుంది, సేమ్ టీమ్ సిటీ కూడా అలాగే వర్క్ అవుతుంది. అంటే టీమ్ సిటీలో కూడా మేము పైప్ లైన్స్ రన్ చేసి బిల్డ్ చేయొచ్చా? అంతే చేస్తాం, అదే సేమ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. అదే కొత్త టూల్ వినలేదు అందుకని అడుగుతున్నాను. కొత్తది కదండి, ఎప్పటి నుంచో ఉంది. మీరు గూగుల్ చేసి చూడండి. మేము మా ప్రాజెక్ట్ లో పర్సనల్ యూజ్ చేసిన టీమ్ సిటీ, ఓకేనా? టీమ్ సిటీ వాడాం. సో జెన్కిన్స్ వాడాం. అంటే డిపెండ్స్ అనమాట, డిపెండ్స్ ఆన్ అప్లికేషన్స్ మారుతూ ఉంటాయి. ఇది కూడా సేమ్ సిఐసిడి. ఈ టూల్స్ అన్ని ఏం చేస్తే ఇది కూడా అదే చేస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా? కానీ మేము ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ వాడింది ఈ విధంగా వాడాం. ఆల్మోస్ట్ ఆర్గనైజేషన్స్ అనేది ఎక్కువగా ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ప్రాసెస్ అనేది తక్కువ వాడుతూ ఉంటాయి, ఒక కంప్లీట్ ఆటోమేషన్ లో. గుర్తుంచుకోండి, కంప్లీట్ ఆటోమేషన్ లో. కానీ అజూర్ డెవాప్స్ అలా లేదు. అజూర్ డెవాప్స్ అలా లేదు. సో కరెక్ట్ అయిన ఎవరికైనా ఐడియా ఉంది అజూర్ డెవాప్స్ గురించి? విన్నారా అసలు? జాబ్ ట్రైల్స్ చేసినప్పుడు అజూర్ డెవాప్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎవరైనా విన్నారా మీలో ఒక్కరైనా? ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే అడుగుతున్నా. ఎస్ సార్, ఎస్ సార్, సో అజూర్ డెవాప్స్ ఇంపార్టెన్స్ ఉందంటారు మార్కెట్ లో? చాలా ఉంది సార్. ఎస్ యా, ఎజ్యూర్ మీరు అడ్మిన్ ప్లస్ డెవాప్స్ రెండు కాంబినేషన్
యా అడుగుతారు. మీరు ఇన్ కానీ కేస్ ఇప్పుడు అజూర్ ఎక్కువగా అజూర్ విత్ సేల్స్ ఫోర్స్ చాలా యా అడుగుతున్నారు. కూల్ కూల్ యా ఫైన్, నాకు అర్థమైందండి. సో మనకి ఇన్ని డెవాప్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. అసలు అజూర్ డెవాప్స్ కన్నా ముందు నుంచి మనకి ఈ జెన్కిన్స్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి కదా. మరి వీటి మీద ఎందుకు లేదు? మనకి మార్కెట్ ఉంది, కానీ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ రికమెండేషన్ బట్టి, వాళ్ళు యూజ్ చేస్తున్న క్లౌడ్ ఫీచర్స్ ని బట్టి, వాళ్ళ యొక్క బడ్జెట్ కట్ ఆఫ్ ని బట్టి వాళ్ళు మైట్ బి అజూర్ డెవాప్స్ యూజ్ చేయవచ్చు. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మీరు నేను చెప్పిన విధంగా మీరు చూసి ఉండకపోవచ్చు. అంటే మళ్ళీ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటే ఇదేందని మీకు నేను చూపించిందేనండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా? మీరు చూస్తే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఎలా చూస్తారంటే ఇలా టూల్స్ తో చూస్తారు. ఓకే, ఇలా టూల్స్ అనమాట, ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి మనకి. ఆ టూల్స్ తో కలిపి లైక్ మీరు కోర్ టూల్స్ తో కలిపి ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేషన్ కలిపి చూస్తారనమాట జాబ్ ఓపెనింగ్స్ అని. అంతేగాని కోడ్ బిల్డ్, కోడ్ వీటికి కమిట్, వీటికి చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది. కానీ అజూర్ డెవాప్స్ అలా కాదు. ప్రెసెంట్ డెవాప్స్ మార్కెట్ లో ఇది ఒక కాంపిటీటర్, మీకు ఓన్లీ అజూర్ డెవాప్స్ పైన కూడా కాల్స్ ఉన్నాయి. మీకు అజూర్ డెవాప్స్ పైన కూడా చాలా మంది అంటే మీరు నార్మల్ డెవాప్స్ ప్రాసెస్ తో పోలిస్తే అజూర్ డెవాప్స్ చాలా ఈజీ ఉంటుంది. ఎందుకనో తెలుసా? మీకు ఒకసారి నేను చూపించి మాట్లాడతాను. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. లైక్ ఇది వచ్చి అజూర్ డెవాప్స్. ఓకే, యా ఇక్కడ చూడండి, మీరు అజూర్ డెవాప్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను ఒకసారి దీనికి వస్తాను. ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఎగ్జాంపుల్, ఇక్కడ అజూర్ బోర్డ్స్ వింటున్నారా? ఈ అజూర్ బోర్డ్స్ అనేది ఏంటంటే లైక్ జస్ట్ లైక్ జీరా టికెటింగ్ టూల్ ఉంటుంది కదా. మీకు టికెటింగ్ ప్రాసెస్ ఒకే చాట్ ఉంటుంది. ఓవర్ యూ మీ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఒకే ప్లేస్ లో రాసుకోవచ్చు. వికీస్ కానీ, అండ్ మీ ప్రాజెక్ట్ ఏంటి, మీరు ఏ ప్రోగ్రామింగ్ వాడుతున్నారు, సో ఇటువంటి కంప్లీట్ మీ యొక్క ప్రాజెక్ట్ ఒక కంప్లీట్ ఓవర్ వ్యూ లేదంటే వికీ పేజెస్ అనేవి మీరు ఇక్కడ రాసుకోవచ్చు. సేమ్ లొకేషన్ లో బ్యాక్ చేసుకోవచ్చు. అజూర్ బోర్డ్స్ ఇది వచ్చి టికెటింగ్ అనమాట. జీరా అనే టికెటింగ్ టూల్ విన్నారు కదా, సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఉంటుంది. రిపోజ్, మీకు గిట్ అనే టూల్ తెలుసు కదా, గిట్ అనే టూల్ యొక్క ఫంక్షనాలిటీ ఇక్కడ ఉంటుంది. పైప్ లైన్స్, మనకి ఇక్కడ బేసిక్గా 2 టైప్ ఆఫ్ పైప్ లైన్స్ ఉంటాయి అనమాట. దీనిలో మనకి సిఐ పైప్ లైన్ ఉంటుంది, ఇది వచ్చి సిఐ పైప్ లైన్. అండ్ నెక్స్ట్ వచ్చి రిలీజ్, ఇది వచ్చి మనకి సిడి పైప్ లైన్. ఓకేనా? ఇది వచ్చి సిఐ, ఇది వచ్చి సిడి పైప్ లైన్. సో నేను బేసిక్గా నేను అజూర్ డెవాప్స్ క్లాసెస్ చెప్పేటప్పుడు నేను డెవలప్మెంట్, ప్రొడక్షన్, స్టేజ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఏ విధంగా కంట్రోల్ చేయవచ్చు అనేది మాట్లాడినప్పుడు నేను క్రియేట్ చేసింది. ఇది రీసెంట్ గానే ప్రెసెంట్ రన్నింగ్ బ్యాచ్ అండి ఇది. ఓకే, ఇది ఎప్పుడు వర్కౌట్ చేసింది కదా, జూన్ 16th. ప్రెసెంట్ రన్నింగ్ బ్యాచ్ అజూర్ డెవాప్స్ రన్నింగ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ మేము మాట్లాడినటువంటి కాన్సెప్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఇది కాకుండా మీకు కిందకు వస్తే ఇక్కడ టెస్ట్ ప్లాన్స్ ఉంటాయి. మీరు టెస్ట్ ప్లాన్స్ వర్కౌట్ చేయొచ్చు. ఆర్టిఫాక్ట్స్ అంటే జస్ట్ లైక్ నెక్సెస్ అన్నమాట. ఇక మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్ వర్కౌట్ చేయవచ్చు. మనం నెక్సస్ జేఫ్రాగ్ వాడాల్సిన అవసరం లేదు, మొత్తం ఇక్కడ పెట్టొచ్చు. అంటే మనం సపరేట్ టూల్స్ తీసుకుని ఒక్కొక్క టూల్ ఒక్కొక్క సర్వర్ లో పెట్టి మనం ఆ ఆ సర్వర్ ద్వారా యొక్క ఫీచర్ యాక్టివేట్ చేసి వాటి ఇంటిగ్రేట్ చేసి మనం వర్కౌట్ చేసే ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో అది మొత్తం నాకు ఇక్కడ ఎలా అవుతుంది? ఒకే లొకేషన్ లో జరిగిపోతుంది. ఇక్కడ నాకు ట్రాకింగ్ జరుగుతుంది, ఇక్కడ నాకు కోడ్ ఉంటుంది, ఇక్కడ నాకు దానికి సిఐసిడి యాక్టివిటీ జరుగుతుంది, దానికి సంబంధించిన టెస్ట్ ప్లాన్స్ ఇక్కడ ఉన్నాయి, ఫైనల్ గా అవుట్కమ్ ఇక్కడ ఉంది. ఇంకేం కావాలి? మొత్తం ఒకే లొకేషన్ జరుగుతుంది కదా. అంతేకాదు ఇక్కడ మీకు చాలా వరకు బడ్జెట్ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు అజూర్ డెవాప్స్ యూజ్ చేసి. ఓకేనా? సో అందుకని చెప్పి కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి అజూర్ డెవాప్స్ అనేది కొంచెం ఎక్కువగా రికమెండ్ చేస్తున్నారు. ఓకే, సో అదే విధంగా గిట్ హబ్ యాక్షన్స్ అండి. విన్నారా? మార్కెట్లో ఎవరైనా జాబ్ ట్రైల్స్ చేసేవాళ్ళు ఎవరు ఉంటే అడుగుతున్నా, నేను ట్రై చేసేవాళ్ళు. గిట్ హబ్ యాక్షన్స్ విన్నారా? లేదా? మీరు అన్మ్యూట్ చేస్తా, నాకు వినిపించడం లేదండి. యా చెప్పండి. నాది ఆడియో ఓకే ఉందా? ఒకసారి కన్ఫర్మ్ చేయరా ప్లీజ్. ఎస్ సార్. ఎస్ ఓకే, యా ఫైన్. మీకు గిట్ హబ్ యాక్షన్స్ కూడా రీసెంట్ మార్కెట్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది గిట్ హబ్ యాక్షన్స్ కి. ఓకే, అది కూడా మీకు సిఐసిడి ప్రాసెస్ ని యాక్టివేట్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క కంప్లీట్ డెవాప్స్ మీకు ఈ బండిల్ కింద ఏదైతే టూల్స్ కవర్ అవుతున్నాయో అవన్నీ కూడా మీకు ప్రాజెక్ట్ ఓరియంటేషన్ తో చూస్తారు. మనం మామూలుగా చూసేది కాదు. ఇలా ఒక అప్లికేషన్ తీసుకుని ఈ యొక్క ఎండ్ టు ఎండ్ సిఐసిడి ప్రాసెస్ ని యాక్టివేట్ చేస్తూ మనం కంప్లీట్ గా చూస్తాం. ఇక నేను ఇంతకు చెప్పాను మీకు, మనకి డెవలప్మెంట్ మొత్తం తెలియవలసిన అవసరం లేదు. 5% డెవలప్మెంట్, 50% ఐటీ ఆపరేషన్స్ అంటే కాన్ఫిగరేషన్స్. ఓకే, నేను మీకు సర్వర్ అంటే నా లోకల్ డేటా సెంటర్ సెటప్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు ఇక్కడ పవర్ ప్రాబ్లం ఉంది. సో నేను చూపించలేనండి మీకు. నేను కుదిరితే రేపు చూపిస్తాను నా లోకల్ డేటా సెంటర్ ఎలా ఉంటుంది. మీకు ఇక్కడ ఆన్ ప్రీమ్ అని చెప్పాను కదా,
లైక్ మీకు రియాలిటీ దగ్గరగా ఉంటుంది ఆన్ ప్రిమ్ సెటప్ అని చెప్పా. అది కూడా మీకు ఎలా ఉంటుంది నేను ఒకసారి చూపించి మాట్లాడతాను. బట్ ఐఎమ్ నాట్ షూర్ ఈ రోజు అవ్వదు, నా పవర్ ఫెయిల్యూర్ ఉంది ఇక్కడ. సరే. ఓకే. యా. మనం ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని మ్యాప్ చేస్తూ మనం కంప్లీట్ గా చూడడం జరుగుతుంది. 5% మీకు ఈజీగా అర్థమైపోతుంది. .NET లో మీ యొక్క ఇంటిగ్రేషన్, పైథాన్ లో మీ యొక్క ఇంటిగ్రేషన్, అండ్ ఐటీ ఆపరేషన్ సైడ్ మనం బేసిక్ యాన్సిబుల్ కానీ, చెఫ్ కానీ, పప్పెట్ కానీ, లేదా ఒక లైక్ మనం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేస్తే మనం కాన్ఫిగరేషన్స్ కంట్రోల్ చేస్తాము. అది కూడా ఏ విధంగా ఉంటుందన్నది మీరు చూడడం జరుగుతుంది. సరే, మీరు విన్నంత వరకు కనుక క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను మీతో ఫర్దర్ గా మాట్లాడతాను ఈ యొక్క ప్రాసెస్ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫస్ట్. ఏం లేదండి, ఇప్పుడు విన్నంత వరకు క్లియర్గా ఉందా మీకు? చెప్పండి. ఇప్పుడు ఈ కోర్స్ లో పవర్ షెల్ అండ్ స్క్రిప్టింగ్ కూడా కవర్ అవుతుందా? స్క్రిప్టింగ్ 100% ఉండాలండి, లేదంటే అవ్వదు. మీరు అసలు డెవాప్స్ ఇంజనీరే కాదు మీకు స్క్రిప్టింగ్ లేకపోతే. మీరు కవర్ చేస్తారా అని ఇందులో? పవర్ షెల్ కొంతవరకు మాట్లాడతా, మీకు ఎక్కువ బ్యాష్ స్క్రిప్టింగ్ మాట్లాడతా. ఓకే. ఓకేనా? యా. ఇంకా మీకు పవర్ షెల్ ఎక్కడ మాట్లాడతానంటే అజూర్ డెవాప్స్కి వచ్చిన తర్వాత మనం విండోస్ లెవెల్లో కాన్ఫిగరేషన్స్ చేయాలి. అంటే మీతో దాని గురించి మాట్లాడాలంటే మనకి యూజ్ కేసు ఉండాలి, అని మనం దాన్ని యూజ్ చేయాలి ప్రాపర్గా. దానికంటే ఒక ఆటోమేషన్ యాక్టివిటీ వర్కౌట్ చేయాలి. అటువంటి ఆటోమేషన్ యాక్టివిటీ మనం ఎక్కడ చేస్తామంటే అజూర్ డెవాప్స్ లో చేస్తాం. అప్పుడు ఆ యొక్క బేసిక్ వర్క్ ఎలా ఉంటుంది, మన పవర్షల్ కమాండ్స్ కానీ లేదంటే స్క్రిప్ట్ ఎలా వర్కౌట్ చేస్తాం మాట్లాడతాం. అంటే ఇప్పుడు ఈ పవర్ షెల్ లో ప్రయర్ ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నథింగ్ నాలెడ్జ్ అండి, ఉండాలి అది? వీటన్నిటికీ జీరో. వీటన్నిటికీ ఓకే. జీరో. యా. మీరు డెవాప్స్ ని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చూడొద్దు అసలు. మీరు జావా డాట్ ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ఎక్కువ కష్టపడాలేమో కానీ డెవాప్స్ అనే అప్రోచ్ నేర్చుకోవడం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎక్కడ ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, దేన్ని ఎందుకు లింక్ చేస్తాం, ఏం జరుగుతుంది అనే క్లారిటీ మనకు కావాలి. ఓకే, మీది కనుక లాజికల్ మైండ్ సెట్ అయితే మీరు ప్రధాన్ని కూడా ఎలా చూడాలంటే లాజికల్ గా చూడాలి. డెవాప్స్ మైండ్ సెట్ చెప్తున్నాను, మీరు లాజికల్ గా చూడాలి. ఏం జరుగుతుంది, దేనికి ఏది లింక్ అవుతుంది, ఎందుకు అవుతుంది, అయితే ఏమవుతుంది, అవ్వకపోతే ఏమవుతుంది. ఇటువంటి లాజికల్ మైండ్ సెట్ మీరు ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని చూస్తున్నప్పుడు డెవాప్స్ డెడ్ ఈజీ. అలా కాకుండా ప్రతి కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఇక్కడ బ్యాష్ స్క్రిప్ట్ చెప్తా, చెప్పినట్టు మీరు బై హార్ట్ చేసి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దాని స్క్రిప్ట్ రాసి 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 చేయడం వల్ల మీకు ఏమీ రాదండి. పెద్దని మనం అనాలిసిస్ చూడాలి. ఓకే, ఇది జరుగుతుందా, అసలు ఎందుకు చేస్తున్నాం, పర్పస్ ఏంటి. పర్పస్ ఏంటో తెలియకుండా ఒక్క కాన్సెప్ట్ కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయకూడదండి. ఈ కోర్సులో మాట్లాడుతున్నాను, నేను చెప్పిన తర్వాత మీకు అర్థం కాలేదు, పర్పస్ తెలియకుండా మాత్రం ఏ కాన్ఫిగరేషన్ చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా పర్పస్ తెలిసే చేయాలి. అలా చేయడం వల్ల మీకు ట్రబుల్ షూటింగ్ చాలా చాలా ఈజీ అవుతుంది. ఓకే, సరే. మనం డెవాప్స్ ఇంజనీర్ యొక్క రోల్ ఎలా ఉంటుందో ఒకసారి మాట్లాడదామా? ఒకసారి మాట్లాడిన తర్వాత నేను క్లౌడ్కి వెళ్తాను. ఓకే, మనం డెవాప్స్ యొక్క ఇంజనీర్ యొక్క రోల్ అంటే తన యొక్క డైలీ యాక్టివిటీస్ మనం చూస్తూ ఉంటే, సో డైలీ యాక్టివిటీస్ ఇప్పుడు కానీ నేను మీతో ఫర్దర్గా మాట్లాడతాను. ఇప్పుడు చాలా మనం తొందరగా అంటే మనం ముందే మాట్లాడినట్లు ఉంటుంది, మీకు ఎటువంటి అవగాహన లేకుండా. తర్వాత అయితే చూద్దాం దాని గురించి. ఓకే, కానీ రెగ్యులర్ గా ఒక 3 months 4 months పోయేటప్పటికి ఒక డెవలప్ ఇంజనీర్ యొక్క యాక్టివిటీ ఏమవుతూ ఉంటుందంటే ఎగ్జిస్టింగ్ బిల్డ్స్ ని కంట్రోల్ చేయడం అవుతుంది. వాళ్ళ దగ్గర ఎగ్జిస్టింగ్ జాబ్స్ ఉంటాయి. ఓకే, వీటిని కంట్రోల్ చేయడం అతని యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ అవుతుంది. డెవలపర్ తో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఎగ్జిస్టింగ్ జాబ్స్ ని కంట్రోల్ చేయాలి. అది వాళ్ళ యొక్క మెయిన్ యాక్టివిటీ అన్నమాట. ఈ కంట్రోలింగ్ పైన ఎక్కువగా వాళ్ళ యొక్క యాక్టివిటీ అయితే ఉంటుంది. ఓకేనా? సో దీనికి మీకు ఎక్కువగా కావాల్సింది ఏంటంటే మీకు వచ్చేప్పటికి ట్రబుల్ షూటింగ్. మీకు ట్రబుల్ షూటింగ్ చేయడం ఎక్కువగా అలవాటు ఉండాలి. అది అలవాటు అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే జాబ్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు. వాళ్ళు ఒక్కొక్క విధంగా కాన్ఫిగరేషన్స్ చేస్తూ ఉంటారు. అంటే కోడింగ్ లెవెల్ వాళ్ళు చేంజెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కోడింగ్ లెవెల్లో ఏదైతే చేంజెస్ చేస్తున్నారో దానికి తగిన విధంగా మీరు జాబ్ లెవెల్లో కాన్ఫిగరేషన్ లెవెల్లో చేంజెస్ చేయగలగాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే బేసిక్ అది ట్రబుల్ షూటింగ్ కిందకి వెళ్ళిపోతుంది. వీళ్ళు చేంజెస్ చేస్తారు, మీకు చెప్తారు. అంటే ప్రాజెక్ట్స్ ఎలా ఉంటుందంటే ప్రాపర్ గా ఇన్పుట్స్ ఎవరు ఇవ్వరు. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. అలా ప్రాపర్ గా వాళ్ళు ఇవ్వనప్పుడు మీకు ఫైనల్ గా ఎక్కడికి వెళ్ళి ప్లేస్ అవుతుంది, ట్రబుల్ షూటింగ్ వెళ్ళి ప్లేస్ అవుతుంది. ఓకే, వాళ్ళు మీరు బిల్డ్ ఇనిషియేట్ చేస్తారు కానీ ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అయినప్పుడు మీరు దాన్ని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయడం అంటే ట్రబుల్ షూటింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. మీకు ఎక్కువగా దీంతోనే వర్క్ అనేది నడుస్తుంది. ఫైన్, సరే. మనం క్లౌడ్ సర్వీసెస్. సో మనం డిఫరెంట్ క్లౌడ్స్ నేను మీతో మాట్లాడి ఉన్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ AWS, అజూర్, GCP మనం 3 టైప్ ఆఫ్ క్లౌడ్స్ చూస్తూ ఉంటాం. AWS కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా డెవాప్స్ కూడా మాట్లాడతాను. అజూర్ డెవాప్స్ కొంతవరకు అడ్మినిస్ట్రేషన్, కంప్లీట్ డెవాప్స్ చూస్తాము.
జీసీపీ అనేది మనకి కొన్ని కొన్ని ల్యాబ్స్ వర్కౌట్ చేయడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ కొంతవరకు అడ్మినిస్ట్రేషన్, ఎక్కువగా హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ అనేవి చూస్తూ ఉంటాం జీసీపీ సైడ్ నుంచి. ఓకే, క్లౌడ్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ఫైన్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం లేవా? సరే. మీకు అసలు నేను అజూర్ క్లౌడ్ లో నేను ఏం కవర్ చేస్తాను, ఏముంటుంది కంటెంట్ అనేది ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూడండి అజూర్ డెవాప్స్ ఎలా ఉంటుంది అనేది. ఇది బేసిక్ గా అజూర్ డెవాప్స్, ఇది సపరేట్ బ్యాచ్ అన్నమాట. ఇవన్నీ వాళ్ళ యొక్క క్లాసెస్ ఆల్మోస్ట్. అజూర్ రిపోస్, బ్రాంచింగ్ కానీ, ఓకే, బిల్డ్ పైప్ లైన్స్, సిఏఎన్ సిడి పైప్ లైన్స్, సర్వీస్ కనెక్షన్స్, ఓకే, ఆర్టిఫాక్టరీ, ఓకే, సిఏ పైప్ లైన్స్ ఇంటిగ్రేషన్స్, ఓకే, నెక్స్ట్ వచ్చేప్పటికి బిల్డ్ పైప్ లైన్, టామ్ క్యాట్. అంటే ఇక్కడ మనకి టామ్ క్యాట్ స్క్రిప్ట్ స్టాక్ అన్నమాట. మనం దానికి కావాల్సిన స్క్రిప్ట్ అంతా రాసుకుంటాం. ఓకే, దాని ద్వారా మనం డిప్లాయ్ చేస్తాం అనమాట. రిలీజ్ పైప్ లైన్, ఇంకా వీళ్ళ క్లాసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవి మొత్తం నేను అజూర్ సైడ్ మాట్లాడిన కాన్సెప్ట్స్ ఇవన్నీ నేను ఆల్మోస్ట్ అజూర్ సైడ్ మాట్లాడిన కాన్సెప్ట్స్. మీకు మళ్ళీ కోర్ డెవాప్స్, కిట్టు, మ్యావిన్, జెన్కిన్స్, నెక్సస్, వీటి క్లాసెస్ సపరేట్ ఉంటాయి. నేను మీతో ఓన్లీ అజూర్ మాత్రమే చూపించి మాట్లాడుతున్నా. ఫైన్ కదా? సో ఇక మనకి రియాలిటీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇది ఒక రిజిస్ట్రేషన్, అంటే ఒక ఎగ్జామ్ పోర్టల్. ఇది ఒక మీకు దీనిలో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనకు ఆల్మోస్ట్ దీనిలో వచ్చేప్పటికి 1 సెకండ్. యా, ఇప్పుడు మీరు చూస్తుంది ఆన్లైన్ ఎగ్జామ్ పోర్టల్ అన్నమాట. ఆన్లైన్ ఎగ్జామ్ ఇది ఎలా ఉంటుందంటే మైక్రో సర్వీసెస్ తో ఉంటుంది. దీనిలో ఆల్మోస్ట్ ఎన్ని మైక్రో సర్వీసెస్ ఉంటాయి అంటే ఒక 7 సర్వీసెస్ ఉంటాయి. 7 సర్వీసెస్ ఉంటాయి. ఈ 7 సర్వీసెస్ ని మనం వన్ బై వన్ గా కాన్ఫిగర్ చేస్తాం. ఇన్ కేస్ మీరు విఎమ్స్ తీసుకున్నారనుకోండి, మీరు దీన్ని వర్కౌట్ చేయడానికి అలాంగ్ విత్ డీబీ మీకు 8 సర్వర్స్ కావాలి, అంటే 8 విఎమ్స్ కావాలి. సో మీరు డోకర్ కంటైనర్స్ తీసుకున్నప్పుడు మీకు 8 కంటైనర్స్ అన్నమాట. అదే మీరు కేటెస్కి వెళ్ళినప్పుడు పాడ్ లెవెల్ ఇంకా కొంచెం కౌంట్ పెరుగుతూ ఉంటుంది. కానీ మన విధంగా ఎన్ నెంబర్ ఆఫ్ విఎమ్స్ తీసుకుని ఈ యొక్క అప్లికేషన్ మనం ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డిబి డేటాబేస్ మనం కాన్ఫిగర్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్ మనం 3 లేయర్స్ కింద దీన్ని కాన్ఫిగర్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ మీకు నోడ్ జేఎస్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ మీకు స్ప్రింగ్ బూట్ ఉంటుంది, మైక్రో సర్వీసెస్ మొత్తం కూడా. డేటాబేస్ మీకు సీక్వెల్ డేటాబేస్ సీక్వెల్ వాడతారు. ఈ విధంగా వీటన్ని మనం కనెక్ట్ చేస్తూ మనం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చూస్తాము. దీనిలో మీరు రేడిస్ చూస్తారు, నెక్స్ట్ RabbitMQ చూస్తారు, సో యురేకా సర్వర్ చూస్తారు. ఓకే, మనం దీని మీద ప్రొమోతియస్ ఉన్న గ్రఫానా మనం మానిటరింగ్ టూల్స్ అప్లై చేయొచ్చు. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం ఈ యొక్క ఇప్పుడు నేను చూపించే ఇది ఒక అప్లికేషన్ అన్నమాట. ఈ యొక్క అప్లికేషన్ నుంచి మనం చూడడం జరుగుతుంది. సో డీబీ లెవెల్ మీరు ఇచ్చిన చేంజెస్ మనకి డీబీ సైడ్ సీక్వెల్ లెవెల్ ఎలా అప్లై అయ్యింది. సో ఇది కాకుండా నెక్స్ట్ ఇక్కడ మీరు లాగిన్ చేసిన యూజర్ ఏదైతే ఉన్నారో ఆ యొక్క యూజర్తో మీరు కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జామ్ క్విజ్ అనమాట. మనం బేసిక్ అడ్మిన్ సైడ్ నుంచి క్విజ్ అప్లై చేస్తాం. క్విజ్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు అడ్మిన్కి వెళ్తున్నా, అడ్మిన్ సైడ్ నుంచి మనం క్విజ్ అప్లై చేస్తాం. మీరు బేసిక్గా ఏ ఆర్గనైజేషన్ లో చూసినా ఒక పోర్టల్ కి 2 ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఒకటి వచ్చి అడ్మిన్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది అడ్మిన్ ఇంటర్ఫేస్. ఓకే, ఇది వచ్చి అడ్మిన్ ఇంటర్ఫేస్. చూడండి అడ్మిన్ ఇంటర్ఫేస్ ఇది. ఇది కాకుండా నార్మల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ కూడా అడ్మిన్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇది వచ్చి అడ్మిన్ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ లో బేసిక్ ఏం చేస్తాం, ఇక్కడ కేటగిరీ డెవాప్స్ ఇస్తున్నప్పుడు నేను దానికన్నా క్విజ్ యాడ్ చేస్తాను. ఇప్పుడు యాడ్ అని సంథింగ్ ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ మ్యాప్ చేస్తాను, క్విజ్కి వెళ్తాం. ఇక్కడ క్విజ్ అప్డేట్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఏదైతే క్విజ్ కింద అప్డేట్ చేస్తారో మీరు ఇచ్చిన ఇక్కడ క్విజ్ కింద మ్యాప్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకి లైక్ యూజర్కి అప్లై అవుతాయి. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ ఇక్కడ చూద్దరు కానీ ఎలా ఉంటుందో మీకు. క్విజ్ అంతా అప్లై చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్, క్వశ్చన్ చాలా మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ యొక్క 4 ఆప్షన్స్ మీరు అప్లై చేస్తే సో మొత్తం ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు అయిపోయింది, సబ్మిట్ చేస్తాను. ఇప్పుడు నేను అడ్మిన్తో ఉన్నా, నేను అడ్మిన్ లాగౌట్ చేసి ఇప్పుడు నేను నార్మల్ యూజర్తో లాగిన్ అవుతాను. ఇవి నాకున్న క్వశ్చన్స్ అనమాట. మీరు క్వశ్చన్ అంతా అప్డేట్ చేసుకోవచ్చు మీ సైడ్ నుంచి. లాగౌట్ చేసి ఇప్పుడు నేను నార్మల్ యూజర్తో లాగిన్ అవుతాను. నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన యూజర్ అకౌంట్ అది. నేను నార్మల్ యూజర్ అకౌంట్తో లాగిన్ అయినప్పుడు ఇక్కడ చూడండి స్టార్ట్ ఎగ్జామ్ ఉందా, మీరు స్టార్ట్కి వెళ్ళి ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు అక్కడ అప్లై చేసిన క్విజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీకు అది విజిబిలిటీ వస్తుంది. ఇది ఒక నార్మల్ యూజర్ పోర్టల్. చూడండి ఇక్కడ సాయి అనే యూజర్తో నేను లాగిన్ అయ్యాను. ఇందాక మీరు చూసిన అడ్మిన్ యూజర్ లాగిన్ అవ్వగానే ఈ విధంగా వస్తుంది తనకి.
ఓకే, ఇక్కడ తన ఆప్షన్స్ మొత్తం హైలైట్ చేసి బట్ సబ్మిట్ చేస్తే ఫైనల్గా రిజల్ట్ వస్తుంది. ఓకే, మీరు ఒక ఆన్లైన్ ఎగ్జామ్ పోర్టల్ మీరు ఎగ్జాక్ట్లీ చూసినప్పుడు ఎలా ఉంటుంది, ఈ యొక్క అప్రోచ్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం వర్కౌట్ చేయడానికి మనం మాట్లాడినటువంటి ఆల్మోస్ట్ 7 మైక్రో సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అలాగే విత్ డిబి మొత్తం 8 విఎమ్స్ కావాలి, లేదా మనం కంటైనర్ లెవెల్ దాన్ని వర్కౌట్ చేయాలి. దీని మొత్తాన్ని మనం ఎండ్ టు అంటే ఈ యొక్క అప్లికేషన్ కోడింగ్ నుంచి ఫైనల్ గా ఐటీ ఆపరేషన్స్ వరకు కంప్లీట్ గా మొత్తం అంతా మనం చూడడం జరుగుతుంది. ఓకే, ఇవి కాకుండా ఇంకా కొన్ని అప్లికేషన్స్ నేను మీతో మాట్లాడతాను. అంటే అజూర్ డెవాప్స్కి వెళ్ళినప్పుడు మనం ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చూస్తూ ఉంటాం. సో మీరు అజూర్ డెవాప్స్కి వెళ్ళినప్పుడు కార్ స్పేర్ పార్ట్స్, సో ఇట్స్ వన్ ఆఫ్ ది ఈ కామర్స్ అప్లికేషన్ అనమాట. సో కార్ స్పేర్ పార్ట్స్ ని మార్కెటింగ్ చేసే ఒక ఈ కామర్స్ అప్లికేషన్ నేను మీతో మాట్లాడతాను. ఇట్స్ డాట్ ఇన్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది మనకి బేసిక్ గా. ఇక్కడ మనం మొత్తం కూడా ఎలా చూస్తామంటే లైక్ డెవాప్స్ ప్రాసెస్ తో చూడడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం వాడే టూల్స్ SonarQube, నెక్సస్ మొత్తం అన్ని ఇంటిగ్రేషన్స్ ఉంటాయి దీంట్లో. ఈ యొక్క అప్లికేషన్ కే బ్యాక్ ఎండ్ ప్రాసెస్ మీతో మాట్లాడుతున్నాను. ఇది కాకుండా నెక్స్ట్ ఇంకా మీరు చూస్తే ఇక్కడ మనం టెరాఫార్మ్ స్క్రిప్ట్ కూడా డిజైన్ చేస్తాం రిసోర్స్ ని క్రియేట్ చేయడానికి. ఓకే, ఈ టెరాఫార్మ్ స్క్రిప్ట్ మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామంటే లైక్ మనం ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క మాడ్యూల్ అనేది మనం తీసుకుని దాని గురించి చాలా నీట్ గా మాట్లాడి, ఇక్కడ చూడండి మాడ్యూల్ తీసుకుంటాం, దాని గురించి నీట్ గా మాట్లాడతాం, దాని ఫైనల్ గా మనం సిఐసిడి టూల్ ద్వారా మనం ఇంటిగ్రేట్ చేస్తాం. మీరు అక్కడ క్రియేట్ చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే మీరు కోడ్ లో రాసినటువంటి ఈ యొక్క ఇక్కడ చూడండి, నాకు కోడ్ ఇక్కడ ఉంది కదా, నేను రాసిన కోడ్ ఏదైతే నా యొక్క లోకల్ మిషన్ లోకల్ ల్యాప్టాప్ లో ఉంటుంది. నేను ఎప్పుడైతే కమిట్ చేస్తానో నేను కమిట్ చేసినప్పుడు నాకు జాబ్ కింద ఆటోమేటిక్ ట్రిగర్ అవుతుంది, బిల్ అయిపోద్ది, సిఐ ప్రాసెస్కి వెళ్తుంది. సిఐ కింద మీకు కంప్లీట్ జాబ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 47 ఇనిషియేట్ అయింది, మీకు టెరాఫార్మ్ స్క్రిప్ట్ ఏం చేస్తుంది, రిసోర్స్ క్రియేట్ చేస్తుంది. కరెక్ట్ కదా, ఇప్పుడు మీకు బ్యాక్ అండ్ రిసోర్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, ఈ రిసోర్స్ క్రియేట్ అయిన తర్వాత మనం ఆ రిసోర్స్ కి డైరెక్ట్ కనెక్ట్ అయ్యి వెరిఫై చేస్తాం. ఫస్ట్ కోడ్ రాస్తాం, కోడ్ సబ్మిట్ చేస్తాం. ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయింది ఇంక్లూడింగ్ ట్రబుల్ షూటింగ్ కూడా మీకు ఉంటుంది. అంతేగాని డైరెక్ట్ గా ఏదో కోడ్ తీసుకొచ్చి మీకు చూపించేసి మీకు డైరెక్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసి మాట్లాడడం ఉండదు. స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ మనం ఇక్కడ రాసి దాన్ని అప్లై చేసి ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్ మనం వ్యాలిడేట్ చేస్తాం టెరాఫార్మ్ స్క్రిప్ట్ అనేది. ఓకే, కమిట్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా బిల్ ఇనిషియేట్ అయిపోతుంది. సో ఇక్కడ కమిట్ జరిగింది కదా, ఇప్పుడు మీరు లైక్ అక్కడ డెవలప్ సైడ్ కనుక చూస్తే మీకు ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే లైక్ బిల్ అయితే ఇనిషియేట్ అవుతుంది. ఇప్పుడు 48 బిల్ ఇనిషియేట్ అయింది కదా, దీని ఫైనల్ గా రిజల్ట్ మీకు ఏమవుతుందంటే రిసోర్స్ క్రియేట్ అవుతుంది బ్యాక్ ఎండ్. ఆ విధంగా క్రియేట్ రిసోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి లైక్ మనం వర్కౌట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నాకు సమాన్ రిసోర్స్ క్రియేట్ అవుతాయి. రిసోర్స్ క్రియేట్ అయిన తర్వాత ఇంకేస్ మీ బిల్ సక్సెస్ అయింది కదా, మన ఫైనల్ గా క్రియేట్ అయిన రిసోర్స్ ఏదైతే ఉంటుందో మనం డైరెక్ట్ దాన్ని కనెక్ట్ అయ్యి చూడడం జరుగుతుంది. ఓకే, డైరెక్ట్ విఎం కనెక్ట్ అవుతున్నా అంటే నాకు టెరాఫార్మ్ ద్వారా క్రియేట్ అయిన విఎం అనమాట. ఇక్కడ మనం ఆ యొక్క రిసోర్స్ వెరిఫై చేయడం జరుగుతుంది. ఓకే, నేను ప్రీవియస్ క్లాస్ లో మాట్లాడింది జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే దీని గురించి మాట్లాడతాను, కానీ దీనికి మించి ఉంటుంది ఈ యొక్క సెషన్స్ లో మీకు. ఓకే, మీరు దీంతోనే కాదు అంటే జెన్కిన్స్ తో మీరు చూస్తున్నారు, జెన్కిన్సే కాదు మీరు టెరాఫార్మ్ అనే ఈ యొక్క ఏఆర్ఎం కానీ టెరాఫార్మ్ స్క్రిప్ట్ అనేది మీరు అజూర్ డెవాప్స్ నుంచి కూడా చూస్తారు. నిజానికి అజూర్ డెవాప్స్ మనం రిసోర్స్ క్రియేట్ చేస్తాం. మీరు అజూర్ డెవాప్స్ రిసోర్స్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏమవుతుంది, మీకు రిసోర్స్ అనేవి ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దరు కానీ ఎలా ఉంటుంది అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ యా 1 సెకండ్ అండి, ఇది అజూర్ డెవాప్సే కదా, ఇక్కడ పైప్లైన్స్ రండి. సో మీకు నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్ ఒకటి చూపిస్తాను మీకు. రిలీజ్ కరండి, ఇక్కడ నాకు డెవ్ ప్రాడ్ స్టేజ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 8కి వచ్చాను అనుకోండి, ఇక్కడ చూడండి నాకు ఏమవుతుందో. ఇక్కడ నాకు చూడండి క్రియేటింగ్ ఏఆర్ఎం రిసోర్స్ ఉందా. నిజానికి ఇప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఇక్కడ నాకు టెంప్లెట్ ఉంది, ఏఆర్ఎం టెంప్లెట్. ఏఆర్ఎం టెంప్లెట్ మీకు ఏముంటుంది, స్క్రిప్ట్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ ఏమవుతుందంటే ఈ స్క్రిప్ట్ మీకు రిసోర్స్ క్రియేట్ చేస్తుంది ఎక్కడ, అజూర్ డెవాప్స్ లో అంటే అజూర్ అడ్మినిస్ట్రేషన్ లో. మీరు ఇప్పుడు దీన్ని మీరు రన్ చేస్తే మీకు అజూర్ అడ్మిన్ అకౌంట్ లో మీకు ఏమవుతుందంటే రిసోర్స్ క్రియేట్ అయిపోతాయి. మీరు ఇక్కడ దీన్ని బిల్డ్ చేస్తే అక్కడ ఎలా క్రియేట్ అవుతాయి. ఓకేనా, ఇది స్క్రిప్ట్ అనమాట. ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మీకు రిసోర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇదే విధంగా మనం టెరాఫార్మ్ స్క్రిప్ట్ చూస్తాం, ఏఆర్ఎంఏ కాదు మనం టెరాఫార్మ్ కూడా చూస్తాం అనమాట. ఈ విధంగా ఏఆర్ఎం టెరాఫార్మ్ అనేది జెన్కిన్సే కాదు మనం అజూర్ డెవాప్స్ నుంచి కూడా మాట్లాడతాం. అండ్ సమ్ వాటి గిట్ ఆప్స్ వాటిలో కూడా మీకు అయితే ఒక క్లారిటీ వచ్చేస్తుంది, అది ఎలా రిసోర్సెస్ స్పిన్ చేస్తుంది ఏంటనే మీకు ఆ క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా కంప్లీట్ అప్రోచ్ అయితే ఉంటుంది. సో మీరు విన్నంత వరకు క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఎనీ క్వశ్చన్స్?
మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా మీరు అడగొచ్చండి. సో మీకు ఓవరాల్ గా ప్రాసెస్ అర్థమైందండి, అసలు ఏం వెళ్తుంది క్లాస్ వస్తే ఏం నడుస్తుంది అనేది. సో వీటితో పాటు ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు అది మీకు ప్రతి కాన్సెప్ట్ నేను షేర్ చేస్తాను. లైక్ కోర్ డెవాప్స్, అజూర్ డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్, ప్రతి డెవాప్స్ నుంచి మీకు ఆ యొక్క క్వశ్చన్స్ మీకు షేర్ అవుతాయి. అదే కాదు, మనకి ల్యాబ్స్ కూడా అదే విధంగా ఉంటాయి. నేను మీతో ఆల్రెడీ చెప్పి ఉన్నాను. కాల్స్, మీకు నేను కొన్ని కాల్స్ కూడా ఇనిషియేట్ చేస్తాను. సో ఆ కాల్స్ లో మీరు నేర్చుకున్నది ఏదైతే ఉందో అది మీరు ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒకటేనండి, మీరు ఇక్కడ చేయవలసింది డైలీ చెప్పింది ల్యాబ్స్ చేయడం, అర్థం కానప్పుడు ఖచ్చితంగా అడగాలి, ల్యాబ్స్ 100% చేయాలి. దాంతోపాటు మీరు ఎక్కువగా ఇంకా ఫోకస్ ఎక్కువ పెంచాలి. అంటే ట్రిబుల్ షూటింగ్ ఏరియాస్ ఏముంటాయి, ఇంకా కాన్సెప్ట్లు ఇంకా ఏముంటుంది, ఇలా మీరు ఎక్కువ కనుక మీరు ఫోకస్ చేస్తే మీకు 100% వర్కౌట్ అవుతుంది. బయట ఏదైతే డెవాప్స్ ఓపెనింగ్స్ ఉన్నాయో, మీరు ఇందా ఏదైతే చూసారో వాటిని మీరు వర్కౌట్ చేసే విధంగా ఈ యొక్క కోర్స్ అయితే డిజైన్ చేయబడింది. దానిలో డౌట్ అయితే ఏం లేదు. ఓకే, ఏం క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? ఏం క్వశ్చన్స్ లేవా? సరే, డెవాప్స్ కి క్లౌడ్ కి మధ్య ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు మనం డెవాప్స్ కూడా క్లౌడ్ ఎందుకు అడుగుతున్నారండి? ఇంకా నేను మీతో మాట్లాడాల్సిన కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మాట్లాడతాను. సరే, ఎవరైనా ఆన్సర్ చేయగలరా? డెవాప్స్ కి క్లౌడ్ కి మధ్య ఏంటి అసలు లింక్ ఎక్కడ వస్తుంది ఈ రెండింటికి? డెవాప్స్ అంటే మనం మాట్లాడము అంతా కంప్లీట్ గా ఆటోమేషన్ కదా. టూల్స్ ని, ఒక టూల్ ని ఎలా యాక్టివేట్ చేయాలో మనం నేర్చుకుంటాం, అదే డెవాప్స్. ఓకే, మరి ఏంటి లింక్, ఏంటి క్లౌడ్ తో లింక్ ఎందుకు వస్తుంది? చెప్పగలరు ఎవరైనా? ఎనీ ఎక్స్పెక్టేషన్ అట్లీస్ట్? ఏం లేదా? ఓకే, మనకి డెవాప్స్ నుంచి, అంటే మన డెవాప్స్ అంటే ఆటోమేషన్ మాట్లాడతాం, ఆపరేషన్స్ లో 50% చెప్పాను కదా. ఆ 50% మొత్తం ఇన్ఫ్రా మాట్లాడుతుంది. సో మన రిసోర్స్ క్రియేట్ చేయాలి. రిసోర్స్ ఏదో ఒక లొకేషన్ నుంచి క్రియేట్ చేయాలి, నాట్ ఓన్లీ క్లౌడ్. మీరు అవసరమైతే ఆన్ ప్రెమిస్ కూడా క్రియేట్ చేయగలగాలి. ఓకే, అందుకని చెప్పి ఖచ్చితంగా మీకు అడ్మినిస్ట్రేషన్ అంటే అట్లీస్ట్ మీకు ఒక క్లౌడ్ మీద ఒక అవగాహన ఖచ్చితంగా ఉండాలి. లేదంటే మీరు లైక్ విఎం క్రియేషన్స్ మీద కూడా ఒక అవగాహన అయితే ఉండాలి మీకు. ఇది ఎలాగో తెలుస్తుంది. లింక్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీకు ఎంత డెవాప్స్ తెలిసినా ఈ ప్రాసెస్ ని యాక్టివేట్ చేయడానికి మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా, ఆ ప్లాట్ఫామ్ క్లౌడ్. అందుకే మనకు ఖచ్చితంగా తెలియాలి. అండ్ బయట మార్కెట్ మనకి జాబ్ రోల్స్ ఎలా ఉన్నాయి? సో జాబ్ రోల్స్ ఎలా ఉన్నాయి సార్ చూద్దాం. చూడండి, మీరు లైక్ ఈ డెవాప్స్ ఇంజనీర్ మాట్లాడుతున్నప్పుడు మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్ రోల్స్ వింటున్నాం. అంటే మీరు మీ యొక్క సివి ప్రిపేర్ చేసి మీరు జాబ్ కి అప్లై చేస్తే మీరు దేనికన్నా ఫిట్ అవుతారు? డెవాప్స్ ఇంజనీర్, ఎస్ఆర్ఈ, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, ప్లాట్ఫామ్ ఇంజనీర్, క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్, స్పెషలిస్ట్, సీనియర్ డెవాప్స్, లీడ్ డెవాప్స్ మేనేజర్, ఆటోమేషన్, సిఐసిడి ఇంజనీర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్. ఇలా మీరు ఏ జాబ్ రోల్ కైనా సరే మీ యొక్క ప్రొఫైల్ సెట్ అవుతుంది. వితౌట్ డెవాప్స్ మీకు ఓన్లీ ఒక క్లౌడ్ అంటే ఏదో ఒక ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీను ఒక క్లౌడ్ రావడం వల్ల మీకు ఈజీగా జాబ్ వస్తుందా? ఎవరు ఆన్సర్ చేయగలరా నా క్వశ్చన్ కి? Nowadays, no. కదా, కాదు కదా, 100% కాదు. ఓకే, మీకు ఖచ్చితంగా క్లౌడ్ తో పాటు కొన్ని ఆటోమేషన్ టూల్స్ మీ చేతుల్లో ఉండాలి. ఓకే, సో మీకు గనక హ్యాండ్స్ ఆన్ గనక టూల్స్ ని ఆపరేట్ చేయడం తెలిస్తే మీరు ఈజీగా జాబ్ వర్కౌట్ చేయొచ్చు అన్నది అది పెద్ద విషయమే కాదు. అందుకే ఈ డెవాప్స్ కింద మీరు చూస్తే క్లౌడ్ ఇంజనీర్ కూడా లిస్ట్ అవుట్ అయ్యాడు. ఒకప్పుడు సపరేట్ అసలు క్లౌడ్ ఇంజనీర్ అంటే, ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కడికి వచ్చారు? డెవాప్స్ కిందే వచ్చి కూర్చున్నారు. ఓకే, మరి ఎందుకు ఇన్ని జాబ్ రోల్స్ ఎందుకు ఉన్నాయి? మనం ఒకే, ఇప్పుడు జావా అంటే జావా డెవలపర్ ఒకటే ఉంటుంది, డాట్ నెట్. విండోస్ అంటే విండోస్ అడ్మిన్. ఓకే, ఇలాంటి లైనెక్స్ అంటే లైనెక్స్, విఎంవేర్ అంటే విఎంవేర్, ఏడబ్ల్యూఎస్, అజూర్. దీనికన్నా సపరేట్ గా వింటున్నాం కదా, డీబీ అంటే డీబీ, మనం సపరేట్ గా వింటున్నాం కదా. మరి డెవాప్స్ కి మాత్రం ఎందుకు ఇన్ని టైప్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉన్నాయి? సో డెవాప్స్ అనేది ఒక కాన్సెప్ట్ కాదు, మనకు తెలుసు ఆల్రెడీ మనం మాట్లాడుతుంది అన్నట్టు నుంచి కదా. ఓకే, డెవాప్స్ అనేది ఒక కాన్సెప్ట్ కాదు, ఓకే, జావా.నెట్ లాగా కాదు. ఓకే, ఇది కంప్లీట్ గా ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ లెర్నింగ్ సైడ్ చూసారనుకోండి, మీకు అక్కడ ఎంఎల్ ఆప్స్ అంటే మీరు మిషన్ లెర్నింగ్ తో పాటు డెవాప్స్ కూడా అప్లై చేయొచ్చు.
గేమింగ్ ప్రాజెక్ట్, మీరు అక్కడ కూడా డెవాప్స్ అప్లై చేయొచ్చు. మీరు క్లౌడ్ సైడ్ వర్క్ చేస్తున్నారు, అక్కడ కూడా మీరు కొన్ని డెవాప్స్ టూల్స్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇన్ఫ్రా సైడ్ కూడా మీరు కొన్ని డెవాప్స్ టూల్స్ ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే ఇంత క్రితం ఆల్రెడీ మనకి ప్రాజెక్ట్ లో ఎగ్జిస్టింగ్ అయిన రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోల్స్ ఎలాంగ్ విత్ డెవాప్స్ యాడ్ అయితే ఇక మనం ఒక సపరేట్ జాబ్ రోల్ చూస్తున్నాం. ఓకే, ఇక్కడ సపరేట్ జాబ్ రోల్ మనకి అంత ఈజీగా ఏమి రావడంలా. ఇప్పుడు డెవాప్స్ స్పెషలిస్ట్, సీనియర్ డెవాప్స్ మేనేజర్, ఆటోమేషన్ ఇంజనీర్, సిఐసిడి ఇంజనీర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్, కానీ ఇక్కడ మీరు ఏ రోల్ తీసుకున్నా సరే వాళ్ళ వర్క్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న లైక్ మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క రోల్ బట్టి కాదు, అంటే ఇక్కడ చూస్తున్న టైటిల్స్ బట్టి కాదు. ఓకేనా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ లో డెవాప్స్ కింద ఒక 2 years వర్క్ చేశారు. మీరు వేరే ఆర్గనైజేషన్ డెవాప్స్ మీద వర్క్ చేయడానికి వెళ్ళారు. మీరు ప్రీవియస్ ప్రాజెక్ట్ లో ఫాలో అయినటువంటి వర్క్ కల్చర్ ప్రాసెస్ సేమ్ ఉంటుందని మీరు చెప్పగలరా? సేమ్ ఉంటుందని చెప్పగలరా? చెప్పలేం. 90% చెప్పలేం. మైట్ బి మీకు సేమ్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉండవచ్చు, లేదంటే 90% చేంజ్ అయిపోవచ్చు కాన్సెప్ట్ అంతా కూడా. ఒకప్పుడు మీరు కొన్ని టూల్స్ ఆపరేట్ చేశారు, ఇప్పుడు కంప్లీట్ ఇన్ఫ్రా అలాంగ్ విత్ డెవాప్స్ మీరు అప్లై చేయాలి. ఓకే, ఇలా మీకు కంప్లీట్ గా ఏదో ఒక రోల్లో మీకు ఈ యొక్క డెవాప్స్ ఆటోమేషన్ ప్రాసెస్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, మనకి బయట మార్కెట్ కూడా అదే నడుస్తుంది. ఓకే, ప్లాట్ఫామ్ ఇంజనీర్ ఒకప్పుడు ఎస్ఆర్ఈ అంటే సపరేట్ గా వాళ్ళకి కొన్ని అంటే కంప్లీట్ గా వాళ్ళకి తెలుస్తాయి, కానీ కొంతవరకు వాళ్ళకి వర్కౌట్ చేయగలిగే వాళ్ళు. టూల్స్ ఇవి తెలవకపోయినా కొంతవరకు వాళ్ళు వర్కౌట్ చేయగలిగే వాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదు, కంప్లీట్ డెవాప్స్ కేటీఎస్ మొత్తం అంతా కంప్లీట్ తెలియవలసిందే. ఒకప్పుడు వర్కౌట్ చేశారు కూడా, కొంతవరకు టూల్స్ ఏవి తెలియకుండా మేనేజ్ చేస్తూ వర్కౌట్ చేశారు, కానీ ఇప్పుడు అలా నడవదు. ఇంకా ఫ్యూచర్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఎంత అప్గ్రేడ్ అయితే అంత బెస్ట్ ఉంటుంది. బయట మార్కెట్లో మనకు వచ్చే శాలరీస్ కానీ పే స్కేల్స్ కానీ అండ్ మన యొక్క కెరియర్ గ్రోత్ కూడా మనకి అదే విధంగా ఉంటుంది. ఓకే, అసలు నిజానికి మనం డెవాప్స్ ఇంజనీర్ టైటిల్స్ మాట్లాడే కదా, అసలు ఎవరి యొక్క వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది? డెవాప్స్ ఇంజనీర్, సిఐసిడి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, అండ్ ప్లాట్ఫామ్ ఇంజనీర్ అండ్ ఎస్ఆర్ఈ, వీళ్ళు కూడా ఏం చేస్తారు? వీళ్ళ యొక్క మెయిన్ ఫోకస్ ఏముంటుంది? సిస్టమ్ రిలయబిలిటీ, స్కేలబిలిటీ, ఆటోమేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ప్లాట్ఫామ్ ఇంజనీర్ అంటే బిల్డ్ అండ్ మెయింటైన్స్ ఇంటర్నల్ డెవలపర్ ప్లాట్ఫామ్స్. సో వీళ్ళు ప్లాట్ఫామ్ కంట్రోల్ చేస్తారు, ప్లాట్ఫామ్ ఇంజనీర్స్. క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్స్ అంటే మనం ఏడబ్ల్యూఎస్ అజూర్ మాట్లాడతామా, ఎలాంగ్ విత్ క్లౌడ్ డెవాప్స్ అనమాట. అంటే ఈ టూల్స్ వాటి యొక్క అప్రోచ్. అండ్ డెవ్ స్పెషలిస్ట్, ఎక్స్పర్ట్ అంటే ఆర్కిటెక్ట్ లెవెల్లో ఏమైనా డిజైన్స్ అవంతా సెక్యూరిటీ చేంజెస్ కానీ కంట్రోల్ చేసేలా ఉండాలి. సీనియర్ డెవాప్స్ ఇంజనీర్, లీడ్ రోల్, డెవాప్స్ మేనేజర్స్, ఆటోమేషన్ ఇంజనీర్స్, సిఐసిడి ఇంజనీర్. ఓకే, నిజానికి జాబ్ రోల్స్ మీరు డిఫరెంట్ గా వింటూ ఉంటారు, కానీ వర్క్ కల్చర్ ఆల్మోస్ట్ ఎంతో కొంత లింక్ అవుతూ అంటే సేమ్ ఉంటుంది, ఎంతో కొంత సేమే ఉంటుంది అనమాట. మీరు పెద్దగా అంత వేరియేషన్స్ చూడరు, కానీ కొన్ని జాబ్ రోల్స్ మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్ గానే ఉంటాయి. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ అంటే బేసిక్ గా అడ్మిన్ కింద వస్తుంది అనమాట. బట్ వీళ్ళు జాబ్ రన్స్ చేయాలంటే ఖచ్చితంగా డెవాప్స్ అనే ప్రాసెస్ అయితే వాళ్ళు మెన్షన్ చేయవలసిందే, దానిలో డౌట్ అయితే ఏం లేదు. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సరే, నాకు ఒక క్వశ్చన్ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు డెవాప్స్ నేర్చుకున్నారు, మీరు ఒక ప్రాజెక్ట్ ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడే మీరు నేర్చుకున్న నాలెడ్జ్ మొత్తం అప్లై చేస్తారు. ఓకే, మీరు కంప్లీట్ గా సిఐసిడి పైప్ లైన్స్ మొత్తం వాటి యొక్క బ్యాకప్స్, సెక్యూరిటీ ఫీచర్స్ మొత్తం అంతా అప్లై చేస్తారు. పర్ఫెక్ట్ గా ఉంది మీ యొక్క డిజైన్ అనేది. ఓకే, ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, మీరు అలా 1 year 2 years నుంచి మీ యొక్క ప్రాజెక్ట్ రన్ చేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఫర్దర్ గా మీ యొక్క ఇంపార్టెన్స్ అనే ప్రాజెక్ట్ అవసరం ఉంటుందా ఉండదా? అంటే మీరు లేకపోయినా ప్రాజెక్ట్ నడుస్తుందా? నడుస్తుంది. మీరు లేకపోయినా నడుస్తుందా? లేదా మీరు ఖచ్చితంగా ఉండాల్సిన డెవాప్స్ ఇంజనీర్ పర్సన్? లేకపోతే నడుస్తుంది. యాక్చువల్ డెవాప్స్ ఇంజనీర్ ఎవరో ఒకరు ఉండాలి. ఎవరో ఒకరు. ఇప్పుడు వింటెల్, లైనెక్స్, విఎంవేర్ ఇలా మాట్లాడినప్పుడు ఒక ఎంఎన్సీ లెవెల్లో చూస్తే ఒక 10 members 20 members 30 members ఇంత బల్క్ అమౌంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ ఉండేవాళ్ళు. కానీ డెవాప్స్ ఎలా ఉంటుందో తెలుసు మీకు, ఆల్మోస్ట్ ఒక 1 or 2 members ఉంటారు, పెద్దగా ఎక్కువ మంది ఏమి ఉండరు డెవాప్స్ ఇంజనీర్స్ అంటే. కానీ వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంకా. ఓకేనా, ఒకరు దానిలో జాబ్ రిజైన్ చేసినా ఆ ప్లేస్ వేరే వాళ్ళు ఫుల్ఫిల్ అయిపోతుంది, వాళ్ళు అలా ఉండాల్సిందే.
ఓకే, వాళ్ళకు ఉండే వర్క్ ఏదో ఒకటి కామన్గా వాళ్ళకి వస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళ ఇంపార్టెన్స్ మాత్రం చాలా చాలా అవసరం. వాళ్ళు లేకుంటే నడవదు ప్రాజెక్ట్ అనేది. ఓకే. కానీ ఈ రిమైనింగ్ నేను చెప్పిన లైక్ వింటెల్, లైనెక్స్, విఎంవేర్ ఇటువంటి వాళ్ళంతా డెవలపర్స్, ఇంక్లూడింగ్ డెవలపర్స్ కూడా కౌంట్ చేంజ్ అవుతుంది. కానీ వీళ్ళ కౌంట్ ఆల్మోస్ట్ అటు ఇటుగా అదే విధంగా ఉంటుంది. పెద్దగా వేరియేషన్స్ అయితే ఏమి ఉండవు. వాళ్ళు ఉండేదే 2 to 3 మెంబర్స్ లోపల ఉంటారు. ఆల్మోస్ట్ ఆ స్ట్రెంత్ అది ఎప్పుడు కూడా ఉండాల్సిందే ప్రాజెక్ట్ లెవెల్లో. అది ఉంటేనే స్మూత్గా ఉంటాయి ఆపరేషన్స్. ఎందుకంటే వీళ్ళే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అనమాట. అన్నిటినీ కంట్రోల్ చేస్తే వీరే, మొత్తం వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎక్కడ ఫెయిల్ అయినా ఫస్ట్ వీళ్ళని కాల్ చేస్తారు. దాన్ని ట్రబుల్ షూట్ చేయాలన్నా అంటే వీళ్ళే అన్ని టీమ్స్ తో కోఆర్డినేట్ అవుతూ చక్కగా నీట్ గా కంట్రోల్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి యాక్టివిటీ అలా ఉంటుంది. నిజానికి ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎస్, గంగాధర్ ఏమైనా ఉన్నాయండి? లేదు. యా, ఓన్లీ నా రోల్ ఎలా కంటిన్యూ చేయాలని ఆలోచిస్తాను. ఓకే ఓకే, యా, డిబిఏ నుంచి డెవాప్స్ ట్రాన్సిషన్ ఎలా జరగాలి ఏంటి అన్నది. ఓకే. డీబీ నుంచి రైట్ రైట్, యా. నేను మాట్లాడతానండి. యా, ఓకే. ఇంకా ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే మాట్లాడుతున్నామో అలాగే స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ అనేది. సో ఫస్ట్ మనకి ప్రాజెక్ట్ ఆన్బోర్డింగ్ అంటే మనం కోడింగ్ తో స్టార్ట్ చేయాలి. కోడింగ్ తో మనం కోడింగ్ అంటే డెవలపర్లు రాసే కోడింగ్ లో మనకి 5% తెలియాలి. దీని గురించి ఫస్ట్ మనం తెలిసేసుకుందాం. తెలిసిన తర్వాత మనకి ప్రీ రిక్వెసైట్స్ ఫస్ట్ మనం పొద్దున వర్కౌట్ చేసుకుంటూ పోవాలి. కోడింగ్ 5% తెలియాలి, తెలుసుకుందాం నీట్ గా. తర్వాత మనకి ఇన్ఫ్రా లెవెల్లో దాన్ని చెప్పినట్టు మనకి 50% కాన్ఫిగరేషన్స్ గురించి మనకు తెలియాలి. తర్వాత ఈ 50% కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడదాం. ఈ రెండు మనకి అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ప్లే గ్రౌండ్ రెడీ అవుతుంది. అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం గేమ్ అనేది. చక్కగా అప్లికేషన్ తీసుకుని ఒక్కొక్క ప్రాసెస్ లో ఒక్కొక్క విధంగా మనం ఇప్పుడు కోడింగ్ రెడీ. కోడింగ్ గురించి నాకు అవగాహన ఉంది, ఇన్ఫ్రా గురించి నాకు అవగాహన ఉంది, నేను కాన్ఫిగరేషన్ చేయగలుగుతున్నా, నాకు తెలుసు అంతా. ఇప్పుడు మనకి టూల్స్ పిక్చర్ లోకి వస్తాయి. టూల్స్, ఏ టూల్ ఎప్పుడు ఎక్కడ ఎందుకు వాడాలి, దాన్ని ఎందుకు వాడాలి, ఈ వేరే మనకి ఆల్టర్నేటివ్ లేదా, మీకు తెలిసిపోతుంది అది. ఈ రెండింటిపైన మీకు అవగాహన వస్తే దీని మిడిల్లో జరిగే ఆటోమేషన్ యాక్టివిటీ ఏదైతే ఉందో దానికి ఎప్పుడు ఎక్కడ ఏ టూల్ ఏ విధంగా వాడాలో క్లారిటీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? దాంతో చక్కగా నీట్గా 1 by 1 గా మనం ప్రాసెస్ ని అప్డేట్ చేసుకుంటూ వర్కౌట్ చేస్తూ వెళ్దాం. అంటే ఒక స్టార్టప్ ఆర్గనైజేషన్ లో మీరు జాయిన్ అయ్యారు. అక్కడ మీకు వాళ్ళు ఏం చేశారు, ఇనీషియల్ గా మీకు ప్రాజెక్ట్ అసైన్ చేశారు. అసైన్ చేసి మిమ్మల్ని కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ ఆర్కిటెక్చర్ అండ్ అప్రోచ్ మిమ్మల్ని డిజైన్ చేయమన్నారు. అది ఎలా డిజైన్ చేయాలి అనేది మన యొక్క క్లాసెస్ లో నీట్ గా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్దాం. వీటి మిడిల్ లో మనం టికెటింగ్ టూల్స్, జీరా, దాని యొక్క టికెట్స్ ఎలా ట్రిగర్ అవుతున్నాయి, మనం వాటిని ఎలా ఫిక్స్ చేయాలి, మనకి ఎటువంటి టికెట్స్ వస్తూ ఉంటాయి డెవలపర్స్ దగ్గర నుంచి, టెస్టింగ్ నుంచి, లేదంటే అడ్మిన్ నుంచి, క్లౌడ్ ఇంజనీర్స్ దగ్గర నుంచి, కేటర్స్ నుంచి మనకి ఎటువంటి టికెట్స్ వస్తూ ఉంటాయి. ఆ టికెట్స్ మనం ఎలా క్లోజ్ చేయాల్సి ఉంటుంది, ఒక క్లోజ్ నోట్ ఎలా పెట్టాలి, డైలీ టీమ్ కాల్స్ మనం ఏం అప్డేట్ చేయాలి. ఓకే, రెగ్యులర్ మనం ఏం అప్డేట్స్ ఇవ్వాలి. మన ఆడియో ఓకేనండి, ఒకసారి కన్ఫర్మ్ చేయరా? ఆడియో ఓకేనా? ఓకే సార్. సారీ ఓకే. సారీ అండి, నేను చెప్పాను కదా నెట్ అది నాకు పవర్ లేదని చెప్పాను కదా. బేసిక్గా నాకు వైఫై కూడా డిస్కనెక్ట్ అయ్యింది. నేను జస్ట్ ఇన్వర్టర్ మీద రన్ చేస్తున్నాను ప్రస్తుతానికి ల్యాప్ అయితే. ఓకే, ఆ, సరే. మీకు మనకైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. చూద్దాం, రేపు చూద్దాం. ఇంకా కొంచెం రేపు ఇంకా క్లియర్గా మాట్లాడతాను. మీకు సేమ్ మీటింగ్ లింక్ రేపు కూడా వర్క్ అవుద్ది. రేపు క్లాస్ కూడా అటెండ్ అవ్వండి. సో ఫర్దర్ చూద్దాం, మీకైతే క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు ఫర్దర్ క్లాసెస్ కంటిన్యూ చేయవచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఫైనల్గా ఎవరికైనా? ఇది సిలబస్ ఫ్లో ఎలాగ ఉంటుంది సార్ నేను రేపు చూపిస్తారు? మీకు సిలబస్ అంతా చూపించి మాట్లాడతానండి ఒకసారి. ఓకేనా? రేపు మొత్తం సిలబస్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. దాంతోపాటు క్లౌడ్ అకౌంట్స్ మనం ఎలా ఆపరేట్ చేయాలి, వాటి యొక్క బిల్లింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, మనం ఏ క్లౌడ్ అకౌంట్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఇదంతా నేను రేపు క్లాస్లో మీతో మాట్లాడతాం. ఓకే, ఇంకా ఫైన్ అండి. ఓకే, ఈరోజు వైండప్ చేస్తున్నా, రేపు క్లాస్లో దీంట్లో మీతో. గ్రూవీ స్క్రిప్టింగ్ కవర్ అవుతుందా? 100% గ్రూవీ. ఎస్, గ్రూవీ లేకుంటే మనం జెన్కిన్స్ వర్కౌట్ చేయలేం. ఓకే, గ్రూవీ 100%, దానిలో డౌట్ లేదు. ఇంకా మీకు జెన్కిన్స్ ఏజెంట్స్ ఉంటాయి, ఏజెంట్స్ కూడా మనం గ్రూవీతో వర్కౌట్ చేస్తాం. డోకర్ ఫైల్స్ ఏజెంట్స్ వర్కౌట్ చేస్తాం ఎలాంగ్ విత్ గ్రూవీ. ఓకే, ఇంకా మనకి నోట్స్ ఏమైనా ఇస్తారా సార్? లైక్ యా ఉంటుందండి, నోట్స్ ఇస్తాను నేను. ఇప్పుడు దీనికి ఈ అంటే బ్యాచ్ కి మాత్రం నోట్స్ అంతా ఉంటుంది, ప్రొవైడ్ చేస్తాను. అంటే చెప్పేటప్పుడే రాసి చూపిస్తారా, లేకపోతే ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఇస్తారా సార్? ఎలా?
మీకు ఎండ్ ఆఫ్ ది క్లాస్ సమ్వాట్ మీకు ఎండ్ ఆఫ్ ది క్లాస్ అలా మీకు కావాల్సిన కంటెంట్ ఏదైతే ఉందో అది మీకు నేను షేర్ చేస్తా. ఓకేనా? ఓకే. ఇక మనం మాట్లాడతాం మీతో రఫ్గా నేను చెప్తూ వెళ్తాను ప్రాసెస్ అనేది. ఇలాగే ఇంకా కొంచెం బెటర్గా ఇస్తాను మీకు కంటెంట్ అనేది. ఓకే. ఓకే. యా. ఇంకా సరే అండి, ఫైన్ అండి. ఓకే, రేపు మీట్ అవుదామండి. బాయ్ అండి. బాయ్ ఆల్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో గుడ్ నైట్. బాయ్ మాస్టర్, గుడ్ నైట్ అండి.